Today we are discussing a new topic, that one is logical operators. This is the most important for developing a code. So before we discussing the logical operators, we will summarize whatever the things we discussed on previously. So first of all, we will recap. Later we will discuss today's our agenda. Okay then. దానికంటే ముందర మనం ఎస్టర్డే సెషన్లో కాన్సెప్ట్ someone is trying to join. మనం ఎస్టర్డే సెషన్లో ఏం చేసామంటే కొన్ని టాపిక్స్ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఎవరైతే కొంచెం నిన్న మిస్ అయ్యారో, ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉందో అదంతా కూడా ఒక 20 minutes సమ్మరైజ్ చేసేసుకొని ఈరోజు సెషన్ని కంప్లీట్ చేసేసుకున్నాం. లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నామంటే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. అదేంటిది అంటే రిలేషనల్ ఆపరేషన్స్ అనే కాన్సెప్ట్ గురించి లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసుకున్నాం. బిఫోర్ వీ డిస్కసింగ్ ఏ రిలేషనల్ ఆపరేటర్స్, ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని డిస్కస్ చేసుకునే ముందర కొన్ని ఫ్యూ వర్డ్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటిది అంటే నా దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయి, ఒకటి నా దగ్గర కొన్ని సింబల్స్ ఉన్నాయి. ఏంటిది అంటే లెస్ ఈజ్ ఈక్వల్ అని, ఒకటి ఈజ్ ఈక్వల్ అని, అలానే లెస్ దాన్ అని, గ్రేటర్ దాన్ అని, అలానే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని, అలానే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేసి, అలానే ఏముందంటే నాట్ ఈక్వల్ టు అనేసి ఒక సింబల్ ఉన్నాయి అన్నమాట. ఈ సింబల్ని ఎప్పుడెప్పుడు ఎక్స్ప్రెషన్లో యూజ్ చేస్తాం అనే వాటి గురించి చూద్దాం. ఓకేనా? దానికోసం నేనేం చేశానంటే 2 నెంబర్స్ తీసుకున్నాను అనమాట. ఒకటి ఏం తీసుకున్నా అంటే, ఒకటి లెఫ్ట్ సైడ్లో ఒక నెంబర్ తీసుకున్నాను, ఇంకో నెంబర్ ఎక్కడ తీసుకున్నా అంటే రైట్ సైడ్లో తీసుకున్నాను. ఓకే, ఈజ్ ఇట్ ఆడిబుల్ మై వాయిస్ వసంత? Yes, sir. ఓకే, దీనిలో ఫస్ట్ ఆపరేషన్ చూద్దాం. ఈ ఈజ్ ఈక్వల్ టు అనే ఆపరేషన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం వసంత? ఎప్పుడు యూజ్ చేస్తాము? నేను నెంబర్ తీసుకున్నాను, లెఫ్ట్ సైడ్ ఒక నెంబర్ తీసుకున్నాను, రైట్ సైడ్ ఒక నెంబర్ తీసుకున్నాను. లెఫ్ట్ సైడ్ తీసుకున్న నంబరు, రైట్ సైడ్ తీసుకున్న నంబర్ బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ వాల్యూస్. అంటే నేను తీసుకున్న లెఫ్ట్ సైడ్ నెంబరు, రైట్ సైడ్ నెంబరు సేమ్ వాల్యూస్ గనక ఉన్నాయి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు అనే సింబల్ని యూజ్ చేస్తాం. సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ ఒక నెంబర్ తీసుకున్నాను 2 అని, రైట్ సైడ్ కూడా ఒక నెంబర్ తీసుకున్నాను 2 అని. ఈ 2 నెంబర్లు తీసుకున్నాను. ఈ 2 నెంబర్లు లెఫ్ట్ సైడ్ ఉన్న డిజిట్, రైట్ సైడ్ ఉన్న డిజిట్ 2 కూడా సమానంగా ఉన్నాయి అని చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు అనే దానితో మనం ఏం చేస్తామంటే యూజ్ చేసేసి అక్కడ ఏం చేయొచ్చు అంటే ఆ ఎక్స్ప్రెషన్ని కరెక్ట్గా చెప్పొచ్చు అనమాట. మనం అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబరు, రైట్ సైడ్ ఉన్న నెంబర్ 2 సమానం అని చెప్పాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, ఈక్వల్ టు అనే సింబల్తో మనం ఏం చేస్తామంటే అందరికీ చెప్పడం అనేది చేస్తాం. అవునా కాదా? ఓకే దెన్. అలానే రెండో దానికి వెళ్దాం. రెండోది ఏంటిది? దీన్ని ఏమంటారని చెప్పాను హర్ష. దీన్ని ఏమని పిలుస్తారు? ఓకే, ఎక్స్క్లమేషన్ ఉండేసేసి ఈజ్ ఈక్వల్ టు కనుక ఇచ్చామనుకో దాన్ని ఏమంటారు? ఈజ్ నాట్ ఈక్వల్ టు అంటారు. నాట్ ఈక్వల్ టు అనేది ఎప్పుడు వస్తుందో చూద్దాం. మనకి ఒక 2 నంబర్స్ ఉన్నాయి అనమాట. వాటిలో ఒకటి ఏముందంటే లెఫ్ట్ సైడ్ ఒక నెంబర్ ఉంది, రైట్ సైడ్ మరొక నెంబర్ ఉంది. 2 కూడా సమానంగా ఉండే వాల్యూస్ కనుక ఉంటే, సేమ్ వాల్యూస్ కనుక ఉంటే ఆర్ సేమ్ నంబర్స్ అయితే ఈజ్ ఈక్వల్ టు వాడాం. 2 కూడా సేమ్ కాకుండా డిఫరెంట్ గా కనుక ఉన్నాయి అంటే ఆ రెండింటిని ఏమని చెప్తారంటే నాట్ ఈక్వల్ టు అనే సింబల్తో చెప్తారన్నమాట. నా దగ్గర ఒక నెంబర్ ఉంది, ఏముందంటే లెఫ్ట్ సైడ్ 1 అని ఉంది, రైట్ సైడ్ ఏముందంటే 2 అని ఉంది. ఈ 2 నెంబర్లు ఈక్వల్ నెంబర్సా, సేమ్ నెంబర్సా కాదా? సేమ్ నెంబర్సా కాదా? కాదు కదా. కాదు అని చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండింటి మధ్యలో నాట్ ఈక్వల్ టు అనే సింబల్ పెట్టడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ తీసుకున్న నంబరు, ఇక్కడ తీసుకున్న నెంబరు 2 కూడా సమానం కాదు అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఇలా చెప్పొచ్చు అనమాట. అవునా కాదా? ఏమైనా డౌట్ ఉందా?
ఓకే దట్. అలానే మరొక ఆపరేషన్ చూద్దాం. మరొక ఆపరేషన్ ఏంటంటే లెస్ దాన్ అనే సింబల్ చూద్దాం. నా దగ్గర టూ డిజిట్స్ ఉన్నాయి అనమాట. ఒకటి లెఫ్ట్ సైడ్ ఒక నెంబర్ ఉంది, రైట్ సైడ్ ఒక నెంబర్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఈజ్ స్మాలర్ దాన్ రైట్ సైడ్ ఆఫ్ ద నెంబర్. లెఫ్ట్ సైడ్ నెంబర్ ఈజ్ స్మాలర్ కంపేర్ టు రైట్ సైడ్ నెంబర్. అంటే నేను చెప్పే వాల్యూ అనేది ఏమైందంటే లెఫ్ట్ సైడ్ నెంబర్ చిన్నదిగా ఉండి రైట్ సైడ్ నెంబర్ పెద్దదిగా గనక ఉన్నప్పుడు మనం ఏ సింబల్ని యూజ్ చేస్తాము? గ్రేటర్ దాన్ అనే సింబల్ యూజ్ చేయొచ్చా అంటే చూద్దాం. ఇక్కడ 2 అని ఇచ్చాను, ఇక్కడ 10 అని ఇచ్చాను. ఇప్పుడు నేను 2 డిజిట్స్ తీసుకున్నాను. ఏం డిజిట్స్ తీసుకున్నానంటే ఒకటి లెఫ్ట్ సైడ్ ఒక డిజిట్ తీసుకున్నాను, రైట్ సైడ్ మరొక డిజిట్ తీసుకున్నాను. ఈ రెండింటిని కంపేర్ చేసేటప్పుడు ఏ ఆపరేటర్ వాడుతున్నామో చూస్తున్నాం. రెండు సిమిలర్ గా ఉన్నాయి అంటే ఈజ్ ఈక్వల్ టు వాడతాం. రెండు సిమిలర్ గా లేవు అంటే నాట్ ఈక్వల్ టు వాడవచ్చు. ఓకే, ఈ రెండు సిమిలర్ గా లేవు కాబట్టి నాట్ ఈక్వల్ టు వాడవచ్చు. బట్ ఇంకొక ఆపరేటర్ తో కూడా మనం వర్క్ చేయొచ్చు అనమాట. ఏంటిది అంటే లెఫ్ట్ సైడ్ తీసుకున్న నంబర్ చిన్నదిగా ఉండి రైట్ సైడ్ తీసుకున్న నెంబర్ పెద్దదిగా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే లెస్ దాన్ అనే ఆపరేటర్ని కనుక పెట్టామనుకో దాని మీనింగ్ ఏం చెప్పిద్ది అంటే రైట్ సైడ్ నెంబర్ పెద్దది, లెఫ్ట్ సైడ్ నెంబర్ చిన్నది అని చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లెస్ దాన్ అనే సింబల్ ని పెడతామన్నమాట. ఓకేనా? ఓకే. అలానే నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇంకొక ఆపరేటర్ గురించి చూద్దాం. ఇంకొక ఆపరేటర్ ఏంది? గ్రేటర్ దాన్ అనే ఆపరేటర్. గ్రేటర్ దాన్ అంటే ఎప్పుడు చెప్పొచ్చు? మనకి 2 నంబర్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటి లెఫ్ట్ సైడ్ ఒక నెంబర్ ఉంది, రైట్ సైడ్ మరొక నెంబర్ ఉంది. లెఫ్ట్ సైడ్ నెంబర్ చిన్నదిగా ఉండి రైట్ సైడ్ నెంబర్ పెద్దదిగా ఉంటే ఏ ఆపరేటర్ వాడాలి? గ్రేటర్ నానా చెప్పాలి కదా. లెఫ్ట్ సైడ్ నెంబర్ చిన్నదిగా ఉండి రైట్ సైడ్ నెంబర్ పెద్దదిగా ఉంటే లెస్ దాన్ అనే సింబల్ వాడతాం. అదే లెఫ్ట్ సైడ్ నెంబర్ పెద్దదిగా ఉండి రైట్ సైడ్ నెంబర్ చిన్నదిగా గనక ఉంది అంటే అప్పుడు మనం ఏం చేస్తాం అంటే గ్రేటర్ దాన్ అనే సింబల్ ని వాడతాం. అంటే సపోజ్ నేను తీసుకున్న డిజిట్ లోనే లెఫ్ట్ సైడ్ ఎంత తీసుకున్నా అంటే 5 తీసుకున్నాను, రైట్ సైడ్ ఎంత తీసుకున్నా అంటే 1 తీసుకున్నాను. అంటే నా దగ్గర 2 డిజిట్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ 5 ఉంది, రైట్ సైడ్ ఎంత ఉంది? 1 ఉంది. లెఫ్ట్ సైడ్ పెద్దదిగా ఉండి రైట్ సైడ్ చిన్నదిగా ఉన్నప్పుడు మనం మధ్యలో ఏం పెట్టాలి అంటే గ్రేటర్ దాన్ అనే సింబల్ ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఆపరేషన్ ని మనం ఏం చేయొచ్చు అంటే సక్సెస్ఫుల్ గా కంప్యూటర్ కి చెప్పొచ్చు అనమాట. ఇంకా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మీకు తెలుసు. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబరు రైట్ సైడ్ ఉన్న నెంబర్, లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ రైట్ సైడ్ నెంబర్ సమానంగా ఉన్నప్పుడు, లేదంటే లెఫ్ట్ సైడ్ నెంబర్ చిన్నదిగా ఉండి రైట్ సైడ్ నెంబర్ పెద్దదిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. గ్రేటర్ దాన్ అంటే లెఫ్ట్ సైడ్ నెంబర్ పెద్దదిగా ఉండి రైట్ సైడ్ నెంబర్ చిన్నదిగా ఉన్నప్పుడు మనం గ్రేటర్ దాన్ పెడతాం. ఆ రెండు కూడా సమానంగా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈజ్ ఈక్వల్ టు అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ మీ అందరికి అర్థమైనట్టేనా ఈ ఆపరేటర్స్? అంటే నాకు 4 ఆపరేటర్స్ కావాలి. ఒకటి నేను ఒక 2 నంబర్స్ ని కంపేర్ చేసేటప్పుడు 2 నెంబర్లు సమానంగా గనక ఉంటే ఈక్వల్ టు అని, సమానంగా లేకపోతే నాట్ ఈక్వల్ టు అని, లెఫ్ట్ సైడ్ నెంబర్ చిన్నదిగా ఉండి రైట్ సైడ్ నెంబర్ పెద్దదిగా ఉంటే లెస్ దాన్ అని, లెఫ్ట్ సైడ్ నెంబర్ పెద్దదిగా ఉండి రైట్ సైడ్ నెంబర్ చిన్నదిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే గ్రేటర్ దాన్ అనే సింబల్ ని మ్యాథ్స్ లో యూజ్ చేస్తారని మీ అందరికి తెలుసా చిన్నప్పుడు? ఓకేనా? అర్థమైనట్టేనా? ఓకే. అంటే ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మనం ఈ రోజు ఒక సెషన్ ని డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఎస్టర్డే సెషన్ లో ఏంటిది అంటే దానినే రిలేషనల్ ఆపరేషన్స్. అంటే ఒక పైథాన్ అనే ప్రోగ్రామ్ రాసేటప్పుడు మ్యాక్సిమం ఏం చేస్తామంటే ఈ రిలేషనల్ ఆపరేషన్స్ ని మనం ఏం చేస్తామంటే పర్ఫామ్ అనేది చేస్తాం అనమాట. అలా పైథాన్ ప్రోగ్రామ్ లో ఈ రిలేషనల్ ఆపరేషన్స్ ని యూజ్ చేసేసి ఎలా మనం కోడ్ అనేది రాస్తాము అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. దానిలో రిలేషనల్ ఆపరేషన్స్ అంటే ఏమని చెప్పాను ఒక్కసారి పీపీటీలోకి వెళ్దాం. ఏమని చెప్పానంటే ఫస్ట్ స్లైడ్ చూస్తే మీకు అర్థమైంది. ఏమర్థమైంది? కొన్ని నంబర్స్ ఉన్నాయి అనమాట. అంటే కొన్ని నంబర్స్ ఉన్నాయి అంటే అవి ఏంటి అంటే కొన్ని నంబర్స్ అంటే ఏంటి? ఇంటీజర్స్ అయినా కొన్ని నంబర్స్ ని కంపేర్ చేసేటప్పుడు, అంటే మనం కొన్ని నంబర్స్ ని కంపేర్ చేసేటప్పుడు
మనం ఏం చేస్తామంటే ఈ రిలేషనల్ ఆపరేషన్స్ ని యూజ్ చేస్తాం. అంటే నా దగ్గర కొన్ని నెంబర్స్ ఉన్నాయి అనమాట. ఒకటి లెఫ్ట్ సైడ్ ఒక నెంబర్ ఉంది, రైట్ సైడ్ మరొక నెంబర్ ఉంది. ఈ రెండు నెంబర్ని కంపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తాం. ఓకే డన్. అలా యూజ్ చేయడం ద్వారా మనకి ఏమైందంటే ఈ ప్రోగ్రామ్ లో ఈ రిలేషనల్ ఆపరేటర్ని కనుక మనకి యూజ్ చేసేసామనుకో మనకు రిజల్ట్ అనేది కరెక్టా కాదా అని తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు నేను ఏముందంటే నా దగ్గర ఒక రెండు నెంబర్లు ఉన్నాయి. ఒకటి ఏంటిది అంటే 2 అని, ఒకటి ఏముందంటే 5 అని ఒకటి ఉంది. అంటే రెండు నెంబర్లు ఉన్నాయి. ఈ రెండు నెంబర్లు నేనేం చేద్దామంటే కంపేర్ చేద్దాం అనుకున్నా. ఈ రెండు నెంబర్లు కంపేర్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఏం చేస్తామంటే రిలేషనల్ ఆపరేటర్స్ ని యూజ్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే ఈ నెంబర్ ని ఈ నెంబర్ తో కంపేర్ అనేది చేయొచ్చు. అంటే రెండు నెంబర్ ని కంబైన్డ్ చేయడానికి ఆర్ కంపేర్ చేయడానికి, రెండు నెంబర్ని కంపేర్ చేయడానికి ఆర్ కంబైన్డ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే రిలేషనల్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తాం. ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ లో ఈ రిలేషనల్ ఆపరేటర్ ని మనం యూజ్ చేస్తామో ఆ ప్రోగ్రాము కరెక్టా రాంగ్ అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. అలా కరెక్ట్ అనేది తెలుసుకోవాలి అంటే మనకి ఏమవుతుందంటే స్క్రీన్ మీద ట్రూ అని వచ్చింది అనుకో ఈ రిలేషనల్ ఆపరేటర్ ని యూజ్ చేసినప్పుడు మనం చేసిన ప్రోగ్రామ్ అనేది రైట్ అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం చేసిన ప్రోగ్రామ్ తప్పు అనుకో రిలేషనల్ ఆపరేషన్, అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఫాల్స్ అని మనకి అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ని యూజ్ చేయడం ద్వారా మనకి డిస్ప్లే అనేది అవుట్పుట్ ఎలా వస్తుందంటే ట్రూ గానీ ఫాల్స్ అనే అవుట్పుట్ ని మనం పొందొచ్చు అనమాట. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఏం చెప్పానంటే రిలేషనల్ ఆపరేషన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. రిలేషనల్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే మనకి కొన్ని నంబర్స్ ఉన్నాయి, సెట్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి. అంటే కొన్ని నంబర్స్ ఉన్నాయి, ఆ నంబర్స్ ని కంబైన్డ్ చేయడానికి, అంటే కొన్ని నంబర్స్ ని ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు కొన్ని నంబర్స్ ని మనం కంబైన్ చేస్తూ ఉంటాం కదా. అలా మనం కొన్ని నంబర్స్ ని కంబైన్డ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తాం. అది ఏమవ్వచ్చు? లెస్ దాన్ అవ్వచ్చు, గ్రేటర్ దాన్ అవ్వచ్చు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు, ఈజ్ నాట్ ఈక్వల్ టు అనే వాటిని ఏమంటారంటే రిలేషనల్ ఆపరేటర్స్. అంటే ఈ టైప్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్స్ ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు? రెండు నెంబర్స్ ని కంబైన్ చేయొచ్చు. అలా కంబైన్ చేయడం ద్వారా మనకి ఏం చేస్తుందంటే మన ప్రోగ్రామ్ లో అవుట్పుట్ ఏమని వస్తుందంటే అది కరెక్టా కాదా అని తెలుసుకోవచ్చు అనమాట. కరెక్ట్ అంటే ట్రూ అని, లేదంటే ఫాల్స్ అనే అవుట్పుట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం కంబైన్ చేసిన రిలేషనల్ ఆపరేటర్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు అనమాట. ఇలా ఎలా రాస్తామనే దాని గురించి మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్ లో నేర్చుకున్నాం. దీంతో మీ అందరికి రిలేషనల్ ఆపరేషన్స్ అంటే అర్థమైందా? ఎవరికన్నా డౌట్ ఉందా? నో సార్. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి అనేది చెప్పాను. తర్వాత మనం ఏం చేసామంటే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ని అర్థం చేసుకోవడానికి కొన్ని కండిషన్స్ అనేవి చెప్పుకున్నాం అనమాట. వాటిలో నేనేం చెప్పానంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనమాట. ఏమని తీసుకున్నానంటే నా దగ్గర కొన్ని డిజిట్స్ ఉన్నాయి అనమాట. ఏమని ఉన్నాయంటే 2 అని ఒక డిజిట్, 5 అని ఒక డిజిట్ ఉంది. ఈ రెండు డిజిట్ని కంబైన్ చేయాలంటే ఏ రిలేషనల్ ఆపరేషన్ తో మనం కంబైన్ చేయొచ్చు? మన దగ్గర ఉన్న రిలేషనల్ ఆపరేషన్స్ ని ఒక్కొక్క దాంతో కంబైన్ చేసేసి ఈ వాల్యూస్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అని మనం చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు చూడు, మీకు స్క్రీన్ మీద ఏం కనపడింది? రెండు డిజిట్లు ఉన్నాయి అనమాట, రెండు నంబర్స్ ఉన్నాయి. ఒకటి 2 అనేది, ఒకటి 5 అనే నెంబర్ ఉంది. ఈ రెండింటిని కంబైన్ చేయాలి అంటే ఏ ఆపరేషన్ అనేది యూజ్ చేయొచ్చు? లెస్ దాన్ అనే ఆపరేషన్ ద్వారా మనం చేయొచ్చా? అంటే ఎందుకని లెఫ్ట్ సైడ్ నెంబర్ చిన్నది ఉంది, రైట్ సైడ్ పెద్దదిగా ఉంది అంటే అప్పుడు ఏమైందంటే 5 అంటే అలాంటప్పుడు మనం లెస్ దాన్ అనే కండిషన్ తీసుకోవచ్చు. ఈ కండిషన్ రిలేషనల్ ఆపరేషన్ ఇచ్చాం కాబట్టి మనం చేసింది కరెక్టో కాదో ప్రోగ్రామ్ అవుట్పుట్ లో రాయాలనుకో అది కరెక్ట్ అయితే ట్రూ అని, లేకపోతే ఫాల్స్ అనేది తెలుసుకోవాలనుకో మనం ఎలా రాసామనేది ఒకసారి వెళ్ళి చూసేద్దాం. ఎలా రాసామంటే కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే పైథాన్ 3.0 పైథాన్ 3.10 అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ప్రజెంట్ పైథాన్ 3.10 అనే వర్షన్ ని యూజ్ చేస్తున్నాం అనమాట. ప్రజెంట్ మనం వాడుతుంది ఏంటంటే పైథాన్ లో 3.10 అనే వర్షన్ ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే,
ఇప్పుడు నేనేం చేశాను అంటే నేను ఒక ప్రోగ్రామ్ రాసుకుంటున్నాను అనమాట. ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ నాకు కావాలి ప్రింట్. అంటే ఎందుకోనంటే నేను రిలేషనల్ ఆపరేటరు కరెక్టా కాదో తెలుసుకోవాలి కదా, అందుకొని ప్రింట్ ఆఫ్ అని పెట్టాను. ప్రింట్ ఆఫ్ అని పెట్టి నేను ఒక 2 డిజిట్స్ తీసుకున్నాను. ఒకటి 2 అనే ఒక నెంబరు, మరొకటి ఏం చేశానంటే 6 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ రెండింటిని కంబైన్ చేద్దాం అనుకున్నాం. అలా కంబైన్ చేద్దాము ఆర్ కంపేర్ చేద్దాం అనుకున్నాం. ఈ రెండింటిని కంబైన్డ్ చేయాలి అన్న, కంపేర్ చేయాలి అన్న మనం ఏటిని యూజ్ చేస్తాము, వేటిని యూజ్ చేస్తాము, రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే ఒక రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేసేసాను. నేను యూజ్ చేసేసి 2 అనే ఒక నెంబరు 6 అనే ఒక నెంబర్ని కంపేర్ చేశాను. అలా కంపేర్ చేయడానికి రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేసేసాను. ఆ రిలేషనల్ ఆపరేటరు నేనేం చేశాను అంటే ప్రోగ్రామ్లో కనుక యూజ్ చేసామనుకో, మనం యూజ్ చేసిన రిలేషనల్ ఆపరేటర్ అనేది కరెక్టో రాంగో చెక్ చేసుకోవచ్చు. అలా చెక్ చేయాలంటే మనం ఏం చేస్తాం, మనం వాడిన రిలేషనల్ ఆపరేటర్ కాదు ఉన్న కండిషన్ని ప్రింట్ ఆఫ్ అని కనుక పెట్టేసేసి మనం కోడ్ ప్లే గ్రౌండ్లో ప్లే అరౌండ్ చేసి చూసామనుకో, అప్పుడు ఏమవుతుందంటే అవుట్పుట్లో ఒక రిజల్ట్ అనేది వస్తుంది. ఏమైనా వచ్చిందో చూడు, ట్రూ అని వచ్చింది అంటే మనం పెట్టిన కండిషన్ అనేది రిలేషనల్ ఆపరేటర్ అనేది కరెక్ట్ అని అర్థమైపోయింది. అదే ఫాల్స్ అని వచ్చింది అనుకో, మనం చేసిన రిలేషనల్ ఆపరేటర్ అనేది రాంగ్ అనేసి అర్థమైంది. అందుకోసం మన వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే 2 నెంబర్లని కంబైన్ చేసేటప్పుడు ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసి ప్రోగ్రామ్ రాస్తూ ఉంటారు. ఆ రిలేషనల్ ఆపరేషన్స్ చేసేటప్పుడు చాలా మందికి తెలియదు కదా, లెస్ దాన్ ఎక్కడ, గ్రేటర్ దాన్ ఎక్కడో తెలియదు కదా. అలాంటి పర్పస్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అవుట్పుట్లో ట్రూ వచ్చిందంటే కరెక్ట్గా పెట్టామని, ఫాల్స్ వచ్చిందంటే కరెక్ట్గా పెట్టలేదు అనే కండిషన్ ద్వారా మనం ఏం చేస్తామంటే తెలుసుకోవడం అనేది చేయొచ్చు అనమాట. అలా మనం ఏం చేసామంటే ఇంటీజర్స్లో మనం ఇందాక చెప్పుకున్న బోల్డ్ అన్ని రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేసేసి ఎలా వర్క్ చేయొచ్చు అనేది నేర్చుకున్నాం. అలానే మనం స్ట్రింగ్లో కూడా ఏం చేయొచ్చు అంటే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. అది స్ట్రింగ్ అయితే ఎలా అని చెప్పాను. స్ట్రింగ్ అయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నానంటే, ఒకటి నేనేం తీసుకున్నాను అంటే స్ట్రింగ్ తీసుకున్నాను. ఏం లెటర్స్ తీసుకున్నాను, ఏబిసి అని తీసుకున్నాను. తర్వాత ఏం చేశానంటే ఇంకో స్ట్రింగ్ తీసుకున్నాను అనమాట. ఏం తీసుకున్నా అంటే ఏబిసి అని తీసుకున్నాను. ఈ రెండు కూడా కంపేర్ చేశాను అనమాట. కంబైన్ చేశాను, కంపేర్ చేశాను. ఆ రెండింటిని కూడా కంపేర్ చేయాలి అంటే దేని సహాయంతో కంపేర్ చేస్తాం మనము, దేని సహాయంతో కంపేర్ చేస్తాము, ఈక్వల్ ఆపరేటర్ సహాయంతో కంపేర్ చేస్తాం. ఈ రెండింటిని కూడా కంపేర్ చేసేటప్పుడు నేనేం చేశానంటే మధ్యలో నాకు తెలియకుండా ఈజ్ ఈక్వల్ అని పెట్టాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు, ఫాల్స్. ఎందుకని, ఒక ఈజ్ ఈక్వల్ టు పెడితే దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఈజ్ ఈక్వల్ టు అంటే ఏమంటారంటే 2 ఈజ్ ఈక్వల్ టు పెడితే దాన్ని ఈజ్ ఈక్వల్ టు అంటారు అన్నమాట ప్రోగ్రామ్ లో. అప్పుడు నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇప్పుడు ఏం రావచ్చు, ఫాల్స్ అని వచ్చింది. అంటే ఏమైంది దాని మీనింగు, మనం తీసుకున్న ఏవైతే ఉన్నాయో 2 స్ట్రింగ్లు కూడా ఏమున్నాయి అంటే దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ 2 కూడా సమానంగా లేవు. అంటే నేనేం చేశాను, దాని మీనింగ్ ఏంటంటే ఒక నెంబర్ ఏం చేశాను 2 అని తీసుకున్నాను, ఇంకోటి 5 అని తీసుకున్నాను. ఈ 2 సమానంగా ఉన్నాయా, లేవు కదా. లేవు అంటే ఏం పెట్టాలి మనము, నాట్ ఈక్వల్ పెట్టేనే కదా మనకు అర్థమయ్యేది. అంటే 2 స్ట్రింగ్స్ కూడా సమానంగా లేవు అని చెప్తే దాని మీనింగ్ ఏంటి అంటే ఈక్వల్ టు పెట్టానంటే ఇక్కడ తీసుకున్న స్ట్రింగు 2 సమానంగా లేవు అని ఇచ్చింది. కాబట్టి అందుకని మనం ఇక్కడ పెట్టిన రిలేషనల్ ఆపరేటర్ తప్పు కాబట్టి దాన్ని మార్చి వేరేది తీసుకోరా బాబు అనేసి ప్రోగ్రామ్ అనేది చెప్తుంది అనమాట పైథాన్. అంటే మనం కంప్యూటర్తో ఈ రిలేషనల్ ఆపరేషన్స్ అనేవి అప్లై చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే అవుట్పుట్ బాక్స్లో వచ్చిన ట్రూ ఫాల్స్ అనే కండిషన్ ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తామంటే మనం రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేసేసి మన ప్రోగ్రాంలో మనం ఏం చేస్తామంటే కోడ్ని బిల్డ్ చేస్తా వెళ్తా ఉంటాం అనమాట. అనేది ఎస్టర్డే సెషన్లో మీ అందరికీ చెప్పిన కంటెంట్ అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా, అలా ఏంటంటే బోల్డ్ అనే ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆ బోల్డ్ అనే ఎగ్జాంపుల్స్ ద్వారా నేనేం చేశానంటే మీ అందరికీ కూడా రిలేషనల్ ఆపరేటర్స్ గురించి అచీవ్ చేయడం అనేది జరిగింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా, ఎనీబడి హ్యావ్? ఓకేనా, ఇంకా అందరికి వచ్చినట్టేనా రిలేషనల్ ఆపరేషన్స్. అలానే మరొక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. రైట్ నో టుడే మనం ఏం డిస్కస్ చేద్దామంటే లాజికల్ ఆపరేటర్స్ అనే వాటి గురించి. ప్రోగ్రాంలో లాజికల్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. అసలు లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, వాటిని ఎలా అప్లై చేస్తాం ఏంటిది అనే దాని గురించి ఈ రోజు సెషన్లో నేర్చుకున్నాం.
దానికంటే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం నేర్చుకుంటామంటే లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి పిలుస్తారంటే అండ్, ఆరు, నాట్. అంటే రెండు ఇందాక చెప్పుకున్నాం కదా, రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏం చెప్పుకున్నాము, రెండు వాల్యూస్ని కంబైన్డ్ చేయడానికి మనం ఏం చేసాము, లాజికల్ ఆపరేటర్స్ వాడాం. అలానే రెండు నెంబర్స్ని ఆ రెండు స్ట్రింగ్స్ని కంబైన్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ లాజికల్ ఆపరేటర్స్ సహాయంతో కంబైన్ చేస్తాం. అలా లాజికల్ ఆపరేటర్స్తో వేటితో కంపేర్ చేస్తామంటే మనము అండ్ అనే ఆపరేటర్తో, ఆర్ అని, నాట్ అనే ఈ ఆపరేటర్స్తో మనం ఏం చేస్తామంటే రెండు కండిషన్స్ని ఎలా కంపేర్ చేస్తామనేది ఈ రోజు సెషన్లో నేర్చుకుందాం. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ని కూడా మనం నేర్చుకుంటాం అనమాట. అది ఏంటంటే ఒక కోడ్ వాక్ త్రూ. అంటే ఒక కోడ్ తీసుకొని, అంటే దట్ మీన్స్ ఒక టాస్క్ తీసుకొని ఆ టాస్క్ని కోడ్ రూపంలో ఎలా డెవలప్ చేస్తామనే దాని గురించి కూడా మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో డిస్కస్ చేసుకుంటాం అనమాట. నిన్న ఒక కోడ్ చెప్పాను. ఆ కోడ్ అనేది కొంతమందికి బాగా అర్థమైంది, కొంతమందికి బాగా అర్థం కాలేదు. ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఈ టాపిక్ తెలుసుకున్న తర్వాత ఎండ్ ఆఫ్ ద సెషన్లో నిన్న ఏదైతే కోడ్ చెప్పానో ఆ కోడ్కి మీనింగ్ అనేది ఒక్కసారి ప్రోగ్రామ్ అనేది రాసేద్దాం. అంటే మీ అందరికీ తెలుసు ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తారు, రైట్ ఏ ప్రోగ్రామ్ టు సాల్వ్ అనేసి ఒక క్వశ్చన్ ఇస్తారు అన్నమాట. అవుట్పుట్ నాకు ఇలా ఉండాలి అని చెప్తారు అన్నమాట మీరు బీటెక్ చదివేటప్పుడు. అలానే మనం ఏం చేయాలి, ప్రోగ్రామ్ అనేది రాయాలి కదా. ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ రాయడంలో మనకి ఎక్స్పర్ట్ అవుతామో ఆటోమేటిక్గా మనకి ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అందరూ మనల్ని తీసుకుంటారు. అంతేగాని అవుట్పుట్ చెక్ చేస్తామంటే మనకి ఎవరికి కూడా జీతాలు ఇవ్వరు అనమాట. అందుకని ప్రోగ్రామ్ రాసే స్కిల్ మీద మనం ఏం చేయాలంటే ఫోకసింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే. అది కూడా ఏమవుతాయి అంటే స్లోగా మీ అందరికి బిల్డ్ అవుతా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఓకే. సో ఈ రోజు సెషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే లాజికల్ ఆపరేటర్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే డిస్కస్ అనేది చేసుకుందాం. ఓకేనా? ఓకే. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? No, sir. No, sir. ఓకే. సో లాజికల్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మనం లాజికల్ ఆపరేటర్ అంటే ఏంటో నేర్చుకుందాం. లాజికల్ ఆపరేటర్ అంటే ఏంటిదంటేనా కొన్ని బులియన్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. బులియన్ వాల్యూస్ అంటే ఏంటిది నాన్న వసంత? బులియన్ వాల్యూస్ అంటే ఏంటి? True or false? Yes or no? Or false, or yes or no, 0 or 1, either that one or this one అని చెప్పే వాటిని ఏమంటారంటే ఏమని పిలుస్తామంటే వాటిని మనం ఏమని పిలుస్తాము, బూలియన్ వాల్యూస్ అని అంటాం. అంటే మనకి ఏముంటాయి అంటే కొన్ని బులియన్ వాల్యూస్ ఉంటాయి. ఆ బులియన్ వాల్యూస్ని మనం ఏం చేస్తామంటే ఆ బులియన్ వాల్యూస్ని కంబైన్ చేయడానికి ఆర్ కంపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే లాజికల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం అనమాట. అంటే బులియన్ వాల్యూస్ని కంపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే లాజికల్ ఆపరేషన్స్ అనే వాటిని యూజ్ చేసి పర్ఫామ్ చేస్తాం అనమాట. అంటే లాజికల్ ఆపరేటర్స్ అంటే వేటిని యూజ్ చేస్తామంటే అండ్ అని, ఆర్ అని, నాట్ అనే లాజికల్ ఆపరేటర్స్ని ఉపయోగించి బులియన్ వాల్యూస్ని ఏం చేస్తామంటే కంపేర్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. అలా కంపేర్ చేసేటప్పుడు మనకి ఈ ప్రోగ్రాంలో పైథాన్ ప్రోగ్రాంలో ఏమొస్తుందంటే మనకి దాని నుండి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఆ రిజల్ట్ అనేది ఎలా ఉంటుందంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనే బులియన్ వాల్యూసే వస్తాయి అనమాట. అంటే మనం రెండు బులియన్ వాల్యూస్ తీసుకున్నాం, వాటిని కంపేర్ చేయడానికి ఏం చేస్తామంటే లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసి కంపేర్ చేసేసామనుకో మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనే బులియన్ వాల్యూస్లో మరొకసారి చెప్తాను, ఎందుకంటే ఐ లాస్ట్ మై నెట్వర్క్ కనెక్షన్. సో లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటిదంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈ లాజికల్ ఆపరేటర్స్ని ఎలా అప్లై చేస్తామనే చూద్దాం. ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ప్రోగ్రాంలో కొన్ని బులియన్ వాల్యూస్ అనేవి తీసుకుంటాం. బులియన్ వాల్యూస్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ట్రూ ఆర్ ఫాల్స్. అంటే కొన్ని బులియన్ వాల్యూస్ని మనం కంపేర్ చేయడానికి, అంటే ఒక ప్రోగ్రాంలో బులియన్ వాల్యూస్ని కంపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసి ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ని పర్ఫామ్ అనేది చేస్తాం అనమాట. అలా పర్ఫామ్ చేయడానికి మనం ఏటిని యూజ్ చేస్తామంటే ఏ లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తామంటే అండ్ అని, ఆర్ అని, నాట్ అనే
లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రాంలో బులియన్ వాల్యూస్ని కంపేర్ అనేది చేస్తాం అనమాట. అలా కంపేర్ చేసేసిన తర్వాత ప్రోగ్రాంలో మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనే బులియన్ వాల్యూసే వస్తాయి అనమాట. అంటే ఆ రిజల్ట్ని చూసుకోవడం ద్వారా మనం ఏం చేస్తామంటే మనం కంపేర్ చేసిన ఆపరేషన్ అనేది కరెక్టా రాంగ్ అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే డన్. అలా మనం ఏం చేస్తామంటే లాజికల్ ఆపరేటర్స్ని ప్రోగ్రాంలో యూజ్ చేయడం అనేది చేస్తాం. వాటిని ఏం చేద్దామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఎలా అప్లై చేస్తామనే వాటి గురించి నేర్చుకుందాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? No, sir. ఓకేనా? ఓకే డన్. దాంట్లో ఫస్ట్ ఆపరేటర్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆపరేటర్ ఏంటంటే అండ్ అనే ఆపరేటర్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే డిస్కస్ అనేది చేసుకుందాం. ఓకే డన్. దాంట్లో అసలు అండ్ అంటే ఏంటిది అంటే మనం ఏం చెప్పాను, అండ్ అనే ఆపరేటర్ని ఎప్పుడు యూజ్ చేస్తామన్నాను? అండ్ అనేది ఒక లాజికల్ ఆపరేటర్ అని మనకు తెలుసు కదా. ఆ లాజికల్ ఆపరేటర్ని ఎప్పుడు అప్లై చేస్తాము? మన దగ్గర ఏముండాలి? కొన్ని బులియన్ వాల్యూస్ ఉండాలన్నమాట. ఆ బులియన్ వాల్యూస్లో ఏముండాలి? బులియన్ వాల్యూస్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని ఉన్నాయి. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనే బులియన్ వాల్యూస్ని మనం ఏం చేసామంటే కంబైన్డ్ చేయడానికి ఆర్ కంపేర్ చేయడానికి మనం ఏం చేసామంటే ఈ అండ్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అలా యూజ్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ బులియన్ ఆపరేటర్స్ని అప్లై చేసినప్పుడు మనకి అండ్ అనే ఆపరేటర్ కనుక వాడామనుకో అప్పుడు మన రిజల్ట్ అనేది ఎప్పుడు ట్రూ అవుతుంది, ఎప్పుడు ఫాల్స్ అవుతుంది అనేది నేర్చుకుందాం. సపోజ్ దట్ మనం ఏం చేసామంటే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఒక వేరియబుల్ ఏంటంటే ఏ అనే ఒక వేరియబుల్ ఉంది అనుకున్నాం. ఆ వేరియబుల్ లోపల ఏముంది అంటే ట్రూ అనే ఒక వాల్యూ ఉంది అనుకున్నాం. ట్రూ అనే ఒక బులియన్ వాల్యూ ఉంది అనుకున్నాం. అంటే మనందరికి తెలియాలన్నమాట ఏ అనే ఒక వేరియబుల్ ఉంది. మనం ఏం చేసామంటే ఒక ఏ అనే ఒక వేరియబుల్ ఉంది. ఏ అనే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ లోపల ఏముందంటే ట్రూ అనే ఒక వాల్యూ ఉందన్నమాట. ట్రూ అనేది ఏంటిది? ఒక బులియన్ వాల్యూ. ఒక ట్రూ అనే ఒక వాల్యూ ఉంది. ఓకేనా? అలానే నేను ఏం చేశానంటే బి అనే మరొక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్లో ఏముందంటే మళ్ళీ ఇంకొకటి కూడా ట్రూ అనే వాల్యూనే ఉంది అనమాట, స్టోర్ అయ్యి ఉంది. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ రెండు వేరియబుల్ని కంబైన్ చేద్దాం అనుకున్నాం. అలా కంబైన్ చేయడానికి మనం ఏం చేసామంటే ఈ వాల్యూస్ ఏమన్నాయో చూడు, బులియన్స్. మనకున్న వేరియబుల్ లోపల ఏం వాల్యూస్ ఉన్నాయి? ఇంటీజర్స్ ఉన్నాయా, బులియన్స్ ఉన్నాయా? ఏమున్నాయి? బులియన్స్ ఉన్నాయి. అదే ఇంటీజర్స్ కానీ స్ట్రింగ్స్ కానీ ఉన్నాయి అనుకో, వాటిని కంపేర్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే రిలేషనల్ ఆపరేటర్స్తో మనం ఏం చేయాలంటే కంపేర్ అనేది చేస్తాం అనమాట. అలానే మనకి ఒక వాల్యూస్ లోపల మనకి ఏమున్నాయి అంటే బులియన్ వాల్యూస్ కనుక ఉన్నాయి అనుకో, ఒక వేరియబుల్ లోపల బులియన్ వాల్యూస్ కనుక ఉన్నాయి అనుకో, ఆ వాల్యూస్ని మనం కంపేర్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఏం చేస్తాం లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే వీటిని కంబైన్ చేయడం అనేది చేస్తాం అనమాట. వెయిట్ ఫర్ 1 second, someone is trying to join. ఓకేనా? ఓకే. వాటిలో నేనేం చేశానంటే ఇప్పుడు నాకేం చేశాను, 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఆ వేరియబుల్స్ లోపల ఏమున్నాయంటే నాకేమున్నాయి? బులియన్ వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ నేను కంపేర్ చేయాలి అంటే నేనేం చేశానంటే లాజికల్ ఆపరేటర్స్ని మాత్రమే యూజ్ చేయాలన్నమాట. వాటిల్లో ఫస్ట్ నేనేం చేద్దామంటే అండ్ అనే ఆపరేటర్ని ఎప్పుడు యూజ్ చేస్తామనే దాని గురించి నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర ఏం వాల్యూస్ ఉన్నాయి? అండ్ అనేది అప్లై చేశాను, ఏమైంది అనేది తెలుసుకున్నాను. నా దగ్గర ఒక వాల్యూ ఏంటి? బులియన్ వాల్యూ ట్రూ. మరొక వాల్యూ ఏంటిది? మరొక వాల్యూ కూడా ఏంటి? ట్రూ అని ఉంది. ఈ రెండింటిని అండ్ అనే ఒక లాజికల్ ఆపరేటర్తో కంబైన్ చేశాను కంపేర్ చేశానుకో, అప్పుడు ఏమైద్దా అవుట్పుట్ అనేది చూద్దాం. అంటే అండ్ అనే ఆపరేటర్ బులియన్ వాల్యూస్ మీద కనుక కంపేర్ చేశానుకో అప్పుడు ఏమేమి రిజల్ట్స్ వస్తాయి అనేది ఒకసారి పీపీటీలోకి వెళ్ళి చూద్దాం. ఏం చేశామంటే మనం ఎప్పుడైనా సరే కొన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, బులియన్ వాల్యూస్, వాటిలో అండ్ అనే ఆపరేటర్ని కనుక యూజ్ చేసామనుకో మనం తీసుకున్న బులియన్ వాల్యూ ట్రూ, మరొక బులియన్ వాల్యూ కూడా ట్రూగా ఉన్నప్పుడు మాత్రమే అండ్ అనే ఆపరేటర్ ఏం చేస్తుందంటే ట్రూ అనే కండిషన్ని ఇస్తుంది అనమాట. మనం తీసుకున్న ఒక వాల్యూ అనేది ట్రూ అయ్యి మరొక వాల్యూ ఫాల్స్ అయ్యి
ఆ రెండింటి మధ్యలో అండ్ అనేది కనుక అప్లై చేసామనుకో లాజికల్ ఆపరేటర్, అప్పుడు మనకి రిజల్ట్ అనేది ఏమొస్తుందంటే ఫాల్స్ అని వస్తుంది అనమాట. అంటే ఒక కండిషన్ కరెక్ట్ అయ్యి మరొక కండిషన్ తప్పుగా ఉన్నప్పుడు దాని మధ్యలో అండ్ అనే ఒక లాజికల్ ఆపరేటర్ కనుక వాడాము అనుకో, అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే ఫాల్స్ అని వస్తుంది అనమాట. అలానే మనకి మరొక బులియన్ వాల్యూ ఉందన్నమాట. ఏముందంటే మనం ఒక ఫాల్స్ అనే ఒక బులియన్ వాల్యూని అలానే ట్రూ అనే మరొక బులియన్ వాల్యూతో మనం కంపేర్ చేసామనుకో అండ్ అనే ఆపరేటర్తో, అప్పుడు మనకి ఏమని వస్తుంది అంటే ఫాల్స్ అనే కండిషన్ అనేది వస్తుంది అనమాట అవుట్పుట్లో. అలానే మనం ఏం చేసేసామంటే ఒక బులియన్ వాల్యూ వచ్చేతలకి ఏం చేసామంటే ఫాల్స్ అనే ఒక వాల్యూని మరొక వాల్యూ ఫాల్స్ అనే వాల్యూతోనే అండ్ అనే ఆపరేటర్ని యూజ్ చేసి కంపేర్ చేసామనుకో, అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఫాల్స్ అనే అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. అంటే మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు బులియన్ వాల్యూస్ని అండ్ అనే ఆపరేటర్తో కంపేర్ చేసామనుకో, రెండు బులియన్ వాల్యూస్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ఏమొస్తుందంటే ట్రూ అనే రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. లేకపోతే రిమైనింగ్ అన్ని కండిషన్లో మనకి ఏమొస్తుందంటే ఫాల్స్ అనేది వస్తుంది అనమాట. అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు అండ్ అనే ఆపరేటర్ని కనుక యూజ్ చేసామంటే మనం రాసిన ఫస్ట్ కండిషను, ఫస్ట్ వాల్యూ, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ, రైట్ సైడ్ ఉన్న వాల్యూ రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే మన ఆపరేషన్ అని ట్రూ అని వస్తుంది. రిమైనింగ్ కండిషన్లు అన్నిట్లో ఏమొస్తుందంటే ఫాల్స్ అని వస్తుంది. ఫాల్స్ వచ్చింది అంటే మనం ఏం చేయాలంటే మన కండిషన్లో ఏదో తప్పులు చేసామనేసి ఆ కండిషన్ని మార్చుకొని మనం ఏం చేయాలంటే ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. అది ఎలా పర్ఫామ్ చేస్తాం ఏంటిది అనేది ఫర్దర్ సెషన్లో నేర్చుకుందాం. ఇప్పుడు వాటికి మనం ఏం చేద్దాం అంటే అండ్ అనే ఆపరేటర్ గురించి చూద్దాం. అంటే ఇప్పుడు దాకా చెప్పినంత కన్ఫ్యూజ్ ఉంది కాబట్టి కొంచెం ఈజీగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఏంటిది అంటే మనం ఒక ప్రోగ్రాంలో బులియన్ వాల్యూస్ని కంపేర్ చేయడానికి లాజికల్ అనే ఆపరేటర్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తాం అంటే కంపేర్ అనేది చేస్తాం అనమాట. అదే మనం పైథాన్ ప్రోగ్రాంలో ఈ బులియన్ వాల్యూస్ని కంపేర్ చేయడానికి లాజికల్ ఆపరేటర్ కనుక మనం యూజ్ చేసామనుకో, మనకి అవుట్పుట్లో ఏమని వస్తుందంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనే రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఆ ట్రూ ఆర్ అనే ఫాల్స్ అనే రిజల్ట్ చూసుకోవడం ద్వారా మనం చేసిన ప్రోగ్రామ్ని ఏం చేస్తామంటే అర్థం చేసుకోవడం అనేది చేస్తాం అనమాట. కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఈ బులియన్ వాల్యూ ఇచ్చినప్పుడు ఎలా అర్థం చేసుకుంటుంది అనే దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం అనమాట. దానిలో అండ్ అనే ఆపరేటర్ని మనం యూజ్ చేసామనుకో ఒక కోడ్లో, అప్పుడు కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుని అవుట్పుట్ ఇస్తుంది అనే దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. మనం ఇచ్చేటప్పుడు ఒక లెఫ్ట్ సైడ్ ఒక ట్రూ అనే ఒక బులియన్ వాల్యూ, రైట్ సైడ్ కూడా ట్రూ అనే బులియన్ వాల్యూ ఇచ్చేసి మధ్యలో అండ్ అనే లాజికల్ ఆపరేటర్ ఉంచినప్పుడు ఏమైందంటే ఆ కండిషన్ ట్రూ అవుతుంది అనమాట. రిమైనింగ్ అన్ని పర్పస్లో ఏమవుతుందంటే మనం తీసుకున్న ఎక్స్ప్రెషన్ అనేది కోడ్ అనేది ఏం చేస్తుందంటే ఫాల్స్ అనే అవుట్పుట్ని ఇస్తుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. అంటే ఈ చెప్పిన కాన్సెప్ట్ అంతా కూడా అర్థం కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థం చేసుకుందాం. దానిలో ఒక క్వశ్చన్ అనేది తీసుకుందాం. ఓకేనా? ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఏంటిది అంటే ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసారనుకో, నాకు ఒక కోడ్ ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్లో ఏమని ఉందంటే ప్రింట్ ఆఫ్ ట్రూ అండ్ ట్రూ అని ఉందన్నమాట. అంటే దాని మీనింగ్ ఏంది? నేనేం చేస్తున్నానంటే అర్థం కావడం కోసం ప్రోగ్రామ్ రాయట్లేదు, జస్ట్ డైరెక్ట్గా అప్లై చేసేస్తున్నాను అనమాట. ఏంటంటే నా దగ్గర ఒక 2 వాల్యూస్ ఉన్నాయి అనమాట. ఏమని ఉందంటే బులియన్ వాల్యూ ట్రూ అని ఒక వాల్యూ, మరొకటి కూడా ఏమని ఉందంటే ట్రూ అని మరొక వాల్యూ ఉంది. ఆ రెండింటి మధ్యలో అండ్ అనే లాజికల్ ఆపరేటర్తో కంపేర్ చేశానుకో, అప్పుడు ఏ టైప్ ఆఫ్ అవుట్పుట్ రావచ్చు? ఎనీవన్ కెన్ గెస్. ఎనీబడి కెన్ గెస్. వసంత, ఓకేనా? అది ఏమని అనేది ఒక్కసారి చూద్దాం. ఏమని వస్తుంది అనేది ఒక్కసారి చూద్దాం. ఏమని వస్తుంది అంటే మనం అవుట్పుట్లో ఏమని వస్తుంది అంటే ట్రూ అని వస్తుంది అనమాట. ఎలా ఏంది అనేది చూద్దాం. ఓకేనా? ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒక్కసారి ఈ టాస్క్ నేర్చేసుకుని వచ్చేద్దాం. ఓకే, ఎలా ఏంది అనేది మరొకసారి తర్వాత చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇప్పుడు ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి దీంట్లో నేను ఏం చేశానంటే ఒక బులియన్ వాల్యూ తీసుకున్నాను, ట్రూ అని తీసుకున్నాను. అలానే మరొక బులియన్ వాల్యూ తీసుకున్నాను. ఏంటిది? ట్రూ అని మరొక బులియన్ వాల్యూ తీసుకున్నాను. ఈ 2 వాల్యూని కంపేర్ చేయాలి అనుకున్నాం. అంటే అక్కడ వాల్యూస్ చూడగానే మీ అందరికీ అర్థమైపోయిందిగా ఏంటిది బులియన్ వాల్యూస్. 2 బులియన్ వాల్యూస్ని కంపేర్ చేయాలంటే ఏ ఆపరేటర్ ద్వారా
వాడతాము, ఆపరేటర్ ద్వారా వాడతాము, లాజికల్ ఆపరేటర్ ద్వారా వాడతాం. లాజికల్ ఆపరేటర్స్ లో ఏమేమి ఉన్నాయి? అండ్ అనే ఆపరేటర్ పెట్టామంటే ఏమొస్తుందో చూద్దాం. అండ్ అనేది పెట్టి నేనేం చేశానంటే 2 బులియన్ వాల్యూస్, ట్రూ అనే బులియన్ వాల్యూస్ మీద అండ్ అని పెట్టేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైంది? అవుట్పుట్ చూశాను. ఏమైంది? నాకు ట్రూ అని వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏమర్థమైంది? రెండు కూడా అండ్ అనే ఆపరేషన్కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని చెప్పాను కదా. ఏమైనాయి? మనం తీసుకున్న బులియన్ వాల్యూ 2 ట్రూలు ఉన్నప్పుడు మాత్రమే అండ్ అనే ఆపరేటర్ ట్రూ అని ఇస్తుంది. మిగతా అన్ని కండిషన్లో ఏమైంది అంటే ఫాల్స్ అనే స్టేట్మెంట్ నే ఇస్తుంది అని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. అంటే సపోజ్ దట్ నేనేం చేశానంటే ఇక్కడ నాకు ఒక వాల్యూ ఉంది 1 అని, ఇక్కడ 2 అని ఉంది. ఈ రెండు సమానమా కాదారా చెప్పురా బాబు అని అడిగాను అనమాట వసంతని. ఆ 2 నెంబర్స్ అనేవి నాన్న వసంత ఇక్కడ లెఫ్ట్ సైడ్ 1 అనే ఒక నెంబర్ ఉంది, 2 అనే నెంబర్ అనేది ఉంది. ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయా లేవా? రెండు కూడా సేమ్ నెంబర్సా కాదా? నో కదా. అంటే ఇది కాదు అనే చెప్పినప్పుడు ఈ రెండింటి మధ్యలో అండ్ అనే ఆపరేటర్ పెట్టామనుకో, రెండు కాదు అని చెప్తున్నాం కదా, కాదు అని చెప్పేటప్పుడు ఏం చేస్తుందంటే ఫాల్స్ అని వస్తుంది అనమాట. అదే మనం ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ 2 అని తీసుకున్నాను, ఇక్కడ 2 అని తీసుకున్నాను. ఈ రెండు నెంబర్స్ ఏంటిది? సేమేనా? సేమ్ అనేటప్పుడు మధ్యలో అండ్ అని పెట్టామనుకో ఏమైందంటే ఈ కండిషను కరెక్టే, ఈ కండిషన్ రెండు కూడా కరెక్ట్ కండిషన్స్ అయినప్పుడు అండ్ అనే ఆపరేటర్ పెడితే మనకు అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే ట్రూ అని వస్తుంది అనమాట. అదే మనం తీసుకున్న కండిషన్ లో ఇది ఫాల్స్, ఇది ట్రూ అయినా, ఇది ట్రూ, ఇది ఫాల్స్ అయినా, రెండు ఫాల్స్ అయినా కానీ మనకు ఆపరేషన్ అనేది ఏమొస్తుందంటే ఫాల్స్ అనే అవుట్పుట్ అనేది వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. అంటే మనం అండ్ అనే ఆపరేషన్ ని కొన్ని వాల్యూస్ మీద కంబైన్ చేసేటప్పుడు మనం తీసుకున్న ఎక్స్ప్రెషన్స్ రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే అండ్ అనే ఆపరేషన్ ఏం చేస్తుందంటే ట్రూ అనే అవుట్పుట్ ని ఇస్తుంది అనమాట అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా? ఓకే. రిమైనింగ్ అన్ని కేసెస్ లో ఏమైందంటే ఫాల్స్ వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా? ఓకేనా. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మీరు కనుక చూసారనుకో ప్రింట్ ఆఫ్ ట్రూ అనే ఒక బులియన్ వాల్యూని ఫాల్స్ అనే మరొక వాల్యూతో నేనేం చేశానంటే కంపేర్ చేద్దాం అనుకున్నాను. అలా కంపేర్ చేయడానికి లాజికల్ ఆపరేటర్లో అండ్ అని కనుక పెట్టాను అనుకో అప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావచ్చు? ఫాల్స్ అని వస్తుందా? ఒక్కసారి ఏం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసి ఒక్కసారి ఏం చేద్దాం అంటే ఒక్కసారి చెక్ చేసుకుని వచ్చేద్దాం. ఫాల్స్ అని వస్తుందంట. అంటే ఏందో అనేది చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక బులియన్ వాల్యూ ఏం చేశానంటే ట్రూ అనే ఒక బులియన్ వాల్యూని ఫాల్స్ అనే మరొక బులియన్ వాల్యూ తీసుకున్నాను. అలా తీసేసుకొని ఈ రెండింటిని నేనేం చేశానంటే అండ్ అనే లాజికల్ ఆపరేటర్తో కంపేర్ చేశాను అనుకో అప్పుడు ఏమైంది అంటే మనకు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది అనేది చూద్దాం. ఏమని వచ్చింది అంటే ఫాల్స్ అని వచ్చేసింది. అంటే మీ అందరికి ఇప్పుడు అర్థమైందా? అంటే రెండు ట్రూ ఉన్నప్పుడు మాత్రమే అండ్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తే మనకి ట్రూ అనే అవుట్పుట్ వస్తుంది. రిమైనింగ్ అన్ని పర్పస్లో ఏమొస్తుందంటే ఫాల్స్ అనే అవుట్పుట్ అనేది వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. అంటే కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుందో మీ అందరికి అర్థం కావాలన్నమాట. ఓకేనా? రెండు బులియన్ వాల్యూస్ ట్రూలో ఉన్నప్పుడు మాత్రం మనకి ఏమైంది అంటే మన అండ్ అనే ఆపరేటర్ వాడితే ట్రూ అనే వస్తుంది. రెండిట్లో ఒకటి రాంగ్ అయినా కానీ మనకి ఏమొస్తుందంటే ఫాల్స్ అనే స్టేట్మెంట్ వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇలా ఇచ్చేసి కనుక చెప్పాడు అనుకో ఫాల్స్ వచ్చిందంటే మీ అందరికి అర్థం అవ్వాలి కాబట్టి అందుకోసం చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఓకే. అలానే వన్ మోర్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఓకే. అలానే అనదర్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఓకేనా? ఓకే. దాంట్లో ఏంటిదంటే మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నా అంటే ప్రింట్ ఆఫ్ అని తీసేసుకొని 2<3 అనే ఒక వాల్యూని అలానే 1<2 అనే మరొక వాల్యూని నేనేం చేశాను అంటే కంపేర్ చేశాను. అలా కంపేర్ చేసేటప్పుడు నేనేం చేశాను అంటే అండ్ అనే ఆపరేషన్ ని పెట్టాను. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావచ్చు వసంత్? ట్రూ సార్. ఎలా అనేది చూద్దామా? ఓకే చూద్దాం. ఓకే. అవుట్పుట్ అనేది ఒకసారి ఇచ్చేసేసి అవుట్పుట్ ఏమొచ్చిందో చూసుకొని తర్వాత మనం ఏం చేద్దాం అంటే ఒకసారి చెక్ చేసుకుందాం. ప్రింట్ ఆఫ్ అని పెట్టాను. తర్వాత నేను ఏం చేశాను అంటే దాంట్లోకి వెళ్ళేసి ఒక బ్రాకెట్ తీసుకొని దాంట్లో ఏం పెట్టాను 2 నాకు ఒకసారి చెప్పగలరా నాన్న? <3 అని ఒక వాల్యూని అండ్ అనే మరొక ఆపరేటర్ 1<2 అని మరొక వాల్యూ తీసుకున్నాను. తీసుకొని నేనేం చేశాను అంటే అవుట్పుట్ ని క్లోజ్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశానుకో అప్పుడు ఏమొచ్చిందో చూశాను. అప్పుడు ఏమైంది అంటే
నాకు ట్రూ అని వచ్చింది. అంటే ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి లాజిక్ అర్థం చేసుకుందామా? ఓకే అండి. దీంట్లో ఉన్న ఫస్ట్ లైన్ బట్టి అర్థం చేసుకుందాం. ఫస్ట్ లైన్ మీనింగ్ ఏంటి? 2 less than 3 అంటే ఏందో చూద్దాం. 2 less than 3. 2 less than 3 అంటే దాని మీనింగ్ ఏంటిది? దాని మీనింగ్ ఏంటిది? లెస్ దాన్ అని చెప్పాను అంటే దాని మీనింగ్ మీ అందరికీ తెలుసు కదా. 3 కంటే 2 లెఫ్ట్ సైడ్ నెంబరు రైట్ సైడ్ నెంబర్ కంటే చిన్నది అని చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే లెస్ దాన్ అనే ఆపరేటర్ వాడతాం. నేను రాసిన ఈ ఎక్స్ప్రెషన్ కరెక్టా రాంగా? కరెక్ట్ కాబట్టి దీన్ని ఏమనుకోవచ్చు? ట్రూ అనుకోవచ్చు. ఓకే. అలానే మరొక స్టేట్మెంట్ ఏందో చూద్దాం. మరొక స్టేట్మెంట్ ఏమి ఇచ్చాను? 1 less than 2 అని ఇచ్చాను. 1 సెకండ్ పెయింట్లోకి వెళ్తున్నాను. ఇంకొక 1 less than 2 అనే ఒక కండిషన్ తీసుకున్నాను. ఈ కండిషన్ కి మీనింగ్ ఏంటి? అది ట్రూ. 1 less than 2 అంటే 2 అనే నెంబర్ అంటే 1 అనే నెంబర్ చిన్నది అంటే లెఫ్ట్ సైడ్ నెంబరు రైట్ సైడ్ నెంబర్ కంటే చిన్నది అన్నప్పుడు లెస్ దాన్ పెడతాం. అలానే ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి దీన్ని ఏమంటారు? ట్రూ అని పిలుస్తాం. అంటే నాకు ఈ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏముంది? ఒక ట్రూ స్టేట్మెంట్ ఉంది, మరొక ట్రూ స్టేట్మెంట్ ఉంది. మధ్యలో నేను ఏం పెట్టానంటే అండ్ అనే ఆపరేటర్ పెట్టాను. రెండు స్టేట్మెంట్లు ట్రూ కనుక వాల్యూస్ ఉన్నప్పుడు మధ్యలో అండ్ అనే ఆపరేటర్ పెట్టామనుకో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఏమొస్తుంది? ట్రూ అనేది వస్తుంది కదా. అలానే మనకి ఏమొచ్చిందంటే మన ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ కూడా ఏమొచ్చిందంటే ట్రూ అనే వచ్చేసింది అనమాట. అంటే ప్రింట్ ఆఫ్ అని అక్కడ ఉన్న లెఫ్ట్ సైడ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే ఆ ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్. అలానే కంప్యూటర్ ఏం అర్థం చేసుకుందంటే రైట్ సైడ్ వాల్యూ కూడా కరెక్ట్ గానే ఉంది అంటే అప్పుడు ట్రూ వచ్చింది. రెండు కరెక్టే కాబట్టి అప్పుడు మనకి ఏమని వచ్చిందంటే అవుట్పుట్ అనేది ఏమొచ్చిందంటే ట్రూ అని ఇలా రావడం అనేది జరిగింది అనమాట. అంటే మనం ఎక్స్ప్రెషన్స్ పెట్టినప్పుడు అండ్ ఆపరేటర్ పెట్టినప్పుడు మనకి ఏమైంది అంటే కంప్యూటర్ విత్ ఇన్ ద సెకండ్స్ లో ఆపరేషన్స్ ని అర్థం చేసుకొని మనకి ఏం చేస్తుందంటే అవుట్పుట్ అనేది ఇలా ఇవ్వడం అనేది జరిగింది అనమాట. అండ్ ఆపరేటర్ పెట్టినప్పుడు ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఓకేనా? లెట్ us tell. ఓకేనా? ఓకే. సతీష్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? No, sir. ఓకే దెన్ అనదర్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. If you have any doubts, let you tell me. Okay then, and another example చూద్దాం. అనదర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి 2 less than 3 అని ఒక వాల్యూని అలానే 2 less than 1 అనే మరొక వాల్యూని నేను ఏం చేశానంటే కంపేర్ చేద్దాం అనుకున్నా. అలా కంపేర్ చేసేటప్పుడు వాటి మధ్య నేనేం పెట్టానంటే అండ్ అనే లాజికల్ ఆపరేటర్ పెట్టాను. అప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావచ్చు? ఫాల్స్. ఎలా అనేది చూద్దాం. ఓకేనా? ఎలా అంటే ఒకసారి చూద్దాం ఏమంత రావచ్చు అంటే ఇప్పుడు కనుక చూసారనుకో 2 less than 3 అని పెట్టాను. అంటే 2 అనే నెంబర్ రైట్ సైడ్ నెంబర్ కంటే చిన్నది. కరెక్ట్ వర్డ్ ట్రూ. అందుకొని రెండోది ఎక్స్ప్రెషన్లోకి వెళ్ళాను. 2 less than 1 అంటే లెఫ్ట్ సైడ్ నెంబర్ చిన్నది అవ్వాలి కదా, లెస్ దాన్ పెట్టినప్పుడు పెద్దదైంది. అందుకొని ఆ కండిషన్ తప్పు అని అర్థమైంది. నాకు మధ్యలో అండ్ పెట్టాను. ఒక కండిషన్ రైట్, రెండో కండిషన్ మధ్యలో అండ్ అనేది పెట్టాను కాబట్టి ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమని వస్తుంది? ఫాల్స్ అని వచ్చేసేసింది. అంటే ఫాల్స్ వచ్చేసింది కాబట్టి ఒక్కసారి మనం ఏం చేద్దాం అంటే ఇదే వాల్యూని మనం ఏం చేద్దాం అంటే కంప్యూటర్లో కోడ్ ప్లే గ్రౌండ్ లో ప్రింట్ చేసుకొని వచ్చేసి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ వాల్యూ ఏమని తీసుకున్నాము చెప్పాలి? 2 less than 3. రెండో వాల్యూ ఏం తీసుకున్నాను? రెండో ఎక్స్ప్రెషన్ 2 less than 1 తీసుకొని మధ్యలో ఈ రెండు ఎక్స్ప్రెషన్ల మధ్యలో నేనేం చేశానంటే ఈ ఎక్స్ప్రెషన్ మధ్యలో అండ్ అనే ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు ఏమైందంటే చూద్దాం. అప్పుడు ఏమైనా వచ్చిందంటే ఫాల్స్ అని వచ్చేసింది. ఎందుకు అలా వచ్చిందంటే ఒక కండిషన్ కరెక్ట్, రెండో కండిషన్ తప్పు. ఆ రెండింటి మధ్యలో అండ్ అనేది పెట్టినప్పుడు ఏమైందంటే అవుట్పుట్ అనేది ఫాల్స్ అనేది వస్తుంది అనేసి అర్థమైపోయింది. ఓకేనా? ఓకే. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. అనదర్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఓకేనా? ఓకే. వాటిల్లో మరొక ఎగ్జాంపుల్ వచ్చేట్లకి ఏంటంటే ఒక స్టేట్మెంట్ అంటే ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, రెండు స్టేట్మెంట్లు ట్రూ అయినప్పుడు మధ్యలో అండ్ పెడితే ట్రూ అని వస్తుందని తెలుసుకున్నాం. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదనమాట. ప్రింట్ ఆఫ్ 5 = 5 అని పెట్టాను. అలానే మరొకటి ఏం తీసుకున్నా అంటే 3 less than 2 అని పెట్టాను.
అప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావచ్చు? ఫాల్స్. ఫాల్స్ అని రావచ్చా? ఎలా అనేది చూద్దాం. 5 అనే నంబరు ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, దాంట్లో 5 ఈజ్ ఈక్వల్ టు 5 అని పెట్టాం. అంటే అక్కడ తీసుకున్న రెండు నెంబర్స్ సమానంగా ఉన్నాయి అని చెప్పాం, అంటే ట్రూ. తర్వాత ఎక్స్ప్రెషన్ లో ఏం చేశాను, 3 లెస్ దాన్ 2 అంటే లెస్ దాన్ అనే సింబల్ పెట్టానంటే లెఫ్ట్ సైడ్ నెంబర్ చిన్నది ఉండాలి, రైట్ సైడ్ నెంబర్ పెద్దది ఉండాలి. కానీ ఇక్కడ ఎలా ఉంది, ఆపోజిట్ గా ఉంది. అందుకోసం అదేమైంది, ఫాల్స్ అని వచ్చేసింది. అంటే ఒక ఎక్స్ప్రెషన్ ట్రూ, రెండో ఎక్స్ప్రెషన్ ఫాల్స్, మధ్యలో అండ్ అనేది పెట్టాను అంటే అప్పుడు నాకు ఏమొస్తుంది, అవుట్పుట్ ఫాల్స్ అనే అవుట్పుట్ వస్తుంది అనేసి గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. అంటే ఇదే ఎక్స్ప్రెషన్ మనం కూడా ఏం చేద్దాం అంటే ఒకసారి కోర్ట్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ప్లే అరౌండ్ చేసి వచ్చాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా నేనేం చేశాను అంటే 2 అనే పెట్టాను. ఓకేనా? అలానే మరొకటి ఏం చేశానంటే ఇక్కడ ఒకటి 2 పెట్టాను, ఇంకొకటి 1 అని పెట్టాను. ఇప్పుడు నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను అనుకో, అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. అప్పుడు ఏమని వచ్చింది, అవుట్పుట్ ఫాల్స్ అని వచ్చేసేసింది. ఓకేనా? ఓకే. అలానే వన్ మోర్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఓకేనా? ఓకేనా, దీంతో అయిపోయింది. అండ్ అనే ఆపరేటర్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? No, sir. No, sir. ఓకేనా? No, sir. Let me discuss another operator. That one is a OR operator. అంటే మనం లాజికల్ ఆపరేటర్లో మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం. అది ఏంటిది అంటే ఆర్ అనే ఆపరేటర్ గురించి ఇప్పుడు నేర్చుకున్నాం. అంటే ఆర్ అనేది ఒక లాజికల్ ఆపరేటర్ అని తెలుసు కదా. లాజికల్ ఆపరేటర్ని ఎందుకు వాడతాం నాన్న సంజయ్? ఎందుకు యూజ్ చేస్తాం? ఎందుకు యూజ్ చేస్తాం నీకు తెలుసు కదా నాన్న. ఎందుకు యూజ్ చేస్తాము? బులియన్ వాల్యూస్ ని కంపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ లాజికల్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తాం. వాటిలో ఆర్ అనే లాజికల్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు మనం ఎలా పర్ఫామ్ అవుతుంది ప్రోగ్రామ్ అనేది చూద్దాం. ఓకేనా? ఈ ఆర్ అనే ఆపరేటర్ గురించి తెలుసుకోవాలంటే మనకి ఏమున్నాయంటే ఒక వేరియబుల్ లోపల కొన్ని బులియన్ వాల్యూస్ ఉన్నాయి. ఆ బులియన్ వాల్యూ అంటే ట్రూ ఫాల్స్ అయినా, అలానే రెండు వేరియబుల్స్ ఉన్నాయి. ఏ అనే ఒక వేరియబుల్, అలానే మరొకటి ఏముంది, బి అనే మరొక వేరియబుల్ ఉంది అనుకున్నాం. దాంట్లో బులియన్ వాల్యూస్ ఒకటి ఏముందంటే ఏ అనే వేరియబుల్లో ఒకటి ట్రూ అని ఉంది, రెండోది కూడా ఏముంది బులియన్ వాల్యూస్ రెండో దాంట్లో ట్రూ అనేవి ఉంది అనుకున్నాం. ఆ రెండు వాల్యూస్ ని కంపేర్ చేద్దామని ఆర్ అనే ఆపరేటర్ ని కనుక వాడాను అనుకో ఈ రెండు వాల్యూస్ మధ్యలో, అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది అంటే ట్రూ అని వస్తుంది అనమాట. ఒక వాల్యూ ట్రూ ఉండి బులియన్ వాల్యూ, మరొక వాల్యూ ఫాల్స్ అయ్యి మధ్యలో ఆర్ అనే ఆపరేటర్ కనుక వాడాను అనుకో అప్పుడు నాకేమని వస్తుంది అంటే ట్రూ అని వస్తుంది అనమాట అవుట్పుట్. అలానే ఒక వాల్యూ ఫాల్స్ అయ్యి మరొక వాల్యూ ట్రూ ఉండి మధ్యలో ఆర్ అనే ఆపరేటర్ కనుక యూజ్ చేసానుకో అప్పుడు మనకి ఎక్స్ప్రెషన్ అనేది ఏమొస్తుందంటే ట్రూ అనే వస్తుంది అనమాట. అలానే ఒక వాల్యూ వచ్చేసరికి ఫాల్స్ అని ఉండి మరొక వాల్యూ ఫాల్స్ ఉండి ఈ రెండు వాల్యూస్ ని కంపేర్ చేసేటప్పుడు ఆర్ అనే లాజికల్ ఆపరేటర్ కనుక వాడాను అనుకో అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది అంటే ఫాల్స్ అని వస్తుంది అనమాట. అంటే మీ అందరూ అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక చిన్న క్లూ గుర్తు పెట్టుకుంటే సరిపోయింది. అండ్ అనే ఆపరేటర్ పెట్టుకున్నప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే రెండు స్టేట్మెంట్లు ట్రూ అయినప్పుడు మాత్రం రెండు బులియన్ వాల్యూస్ ట్రూ అని చెప్పినప్పుడు అండ్ అనే ఆపరేటర్ పెట్టి మనకి ట్రూ అని వస్తుంది అనమాట. రెండు వాల్యూస్ ఏవైతే ఉన్నాయో కంపేర్ చేసే ఆ వాల్యూస్, ఆ రెండు వాల్యూస్ ఫాల్స్ అని ఉన్నప్పుడు ఆర్ అనే ఆపరేటర్ పెట్టినప్పుడు ఏమైందంటే ఫాల్స్ అని వస్తుంది. రిమైనింగ్ అన్ని కండిషన్లో మనకి ఏమొస్తుంది అంటే ట్రూ అనే అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. అంటే మీ అందరికి అర్థమైందా? ఆర్ అనే ఆపరేటర్ అంటే రెండు బులియన్ వాల్యూస్ మధ్యలో ఆర్ అనేది పెట్టామనుకో అవుట్పుట్ లో ఫాల్స్ అనే వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే ఫాల్స్ వస్తుంది. రిమైనింగ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఏమని వస్తుంది అంటే మనకు అవుట్పుట్ ట్రూ అని వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. ఇదంతా బాగా అర్థం చేసుకోవడానికి మనం ఏం చేద్దాం అంటే వన్ మోర్ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఏం చేద్దాం అంటే లెట్ us డిస్కస్ చేద్దాం అనమాట. ఓకే. దాంట్లో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. ఓకేనా. దాంట్లో ఏముందంటే ద ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే ఆర్ ఆపరేటర్తో చేద్దాం. నా దగ్గర ఏముందంటే ఒక కోడ్ ఉందనమాట, ప్రింట్ ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఉందనమాట. అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు అంటే నాకు ఒక బులియన్ వాల్యూ ట్రూ అని ఉంది, మరొక బులియన్ వాల్యూ ఏముందంటే ఫాల్స్ అనే వాల్యూ ఉంది. ఈ రెండింటి మధ్యలో ఆర్ అనే ఆపరేటర్ని కనుక పెట్టానుకో అప్పుడు అవుట్పుట్ ఏం రావచ్చు అనేది చూద్దాం. ఓకేనా, ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి చూసేద్దాం. ప్రింట్ ఆఫ్ ట్రూ అని ఒక వాల్యూ ఉంది.
అలానే మరొక వాల్యూ కూడా ఉందన్నమాట. ఏమని ఉందంటే ట్రూ అని మరొక వాల్యూ ఉంది. ఈ రెండింటి మధ్యలో నేను ఏం చేశానంటే ఆర్ అనే ఆపరేటర్ని యూజ్ చేశాను. ఆర్ అనే ఆపరేటర్ యూజ్ చేసేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది? ఫాల్స్ అని వచ్చేసేసింది. ఓకేనా? అంటే ఎందుకు అనేది దాని కండిషన్స్ అన్ని మీకు చెప్పాను అన్నమాట, రూల్స్. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక బులియన్ వాల్యూ వచ్చేదానికి ట్రూ అని ఉంది, మరొక బులియన్ వాల్యూ ఏముందంటే ఫాల్స్ అని ఉందన్నమాట. అప్పుడు నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏం రావచ్చు? అవుట్పుట్. సారీ, ఇందాక మిస్టేక్ చేశాను. ఇందాక నాకు కంట్రోల్ అవ్వలేదు అనమాట. సారీ సార్. రెండు ట్రూలు ఉన్నప్పుడు నాకేమొచ్చిందంటే ఆర్ అనే ఆపరేటర్ పెట్టినప్పుడు ట్రూ అని వచ్చింది. ఒక ట్రూ వాల్యూ ఉండి మరొకటి ఫాల్స్ వాల్యూ ఉన్నప్పుడు ఆర్ అనే ఆపరేటర్ పెట్టినా నాకు ట్రూవే వచ్చేసింది. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ ట్రూ బదులు నేను ఏం చేశానంటే ఒకటి ఫాల్స్ అనే ఒక వాల్యూ తీసుకున్నాను అనమాట. మరొక వాల్యూ కూడా ఏం చేశానంటే ఫాల్స్ అనే వాల్యూ తీసుకున్నాను. మధ్యలో ఆర్ అనే ఆపరేటర్ పెట్టాను. అప్పుడు నాకు ఏమని వస్తుందంటే ఫాల్స్ వచ్చేసేసింది. అంటే ఇప్పుడు మీ అందరికి అర్థమైందా? ఆర్ అనే ఆపరేటర్ తీసుకునేటప్పుడు ఏం చేస్తున్నాం, మనం కంపేర్ చేసే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అనేవి రెండు ఫాల్స్ అని ఉన్నప్పుడు మాత్రమే ఆ వాల్యూస్ అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే ఫాల్స్ అని వస్తుంది. రిమైనింగ్ కేసెస్ అన్నిట్లో కూడా మనకి ఏమొస్తుందంటే ట్రూ అని మాత్రమే వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఆర్ ఆపరేటర్ పెట్టినప్పుడు అంటే దట్ మీన్స్ ఆల్రెడీ ప్రీవియస్లో ఒకసారి చెప్పాను కదా, అందని పెట్టాను అంటే రెండు ఎక్స్ప్రెషన్స్ అనేవి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్తే అందని పెడదామని చెప్పాను ఎస్క్యూఎల్లో. అలానే అట్లీస్ట్ ఏదో ఒక ఎక్స్ప్రెషన్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయి డేటాబేస్లో అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఆర్ అనే ఆపరేటర్ వాడతామని అక్కడ చెప్పుకున్నామా లేదా? ఓకేనా? అలానే ఇక్కడ కూడా ప్రోగ్రామింగ్లో వాడతాం అన్నమాట. అవేంటి అనేది తర్వాత చూద్దాం. ఓకేనా? ఓకే. అలానే ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఈ కాన్సెప్ట్ని నేర్చుకుందాం. మరొక ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఇట్లా ఒక కోడ్ ఉందన్నమాట. ప్రింట్ ఆఫ్ 2<3 అని ఒక వాల్యూ, అలానే 2<1 అనే మరొక వాల్యూ ఉంది. ఈ రెండింటిని కంపేర్ చేయడానికి నేను ఏం చేశానంటే ఆర్ అనే ఒక లాజికల్ ఆపరేటర్ అనేది యూజ్ చేశాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? నేను రాసిన కోడ్ కరెక్టా రాంగ్ అనేది చూద్దాం. ఏమని రావచ్చు అవుట్పుట్ ఆర్ అనే దాన్ని పెట్టాను. అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ట్రూ అని వస్తుందా? ఒకసారి చూద్దాం. ఎందుకంటే 2<3 అని పెట్టాను. అంటే దట్ మీన్స్ ఏంది? లెస్ దాన్ అనేది పెట్టానంటే దాని మీనింగ్ ఏంది? లెఫ్ట్ సైడ్ నెంబర్ చిన్నది అవ్వాలి, రైట్ సైడ్ నెంబర్ పెద్దది అవ్వాలి. అంటే నేను రాసిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ చూడు ట్రూ అనమాట. రెండో స్టేట్మెంట్ ఏందో చూద్దాం. రెండో స్టేట్మెంట్ ఏం రాశాను? 2<1 అని రాశాను. అంటే ఏంది? లెఫ్ట్ సైడ్ నెంబర్ చిన్నది ఉండి రైట్ సైడ్ నెంబర్ పెద్దది ఉంటేనే నాకు లెస్ దాన్ అనేది పెడితే ట్రూ అయింది అనమాట. అలా కానప్పుడు ఏమైంది? ఆ స్టేట్మెంట్ ఫాల్స్ అని అర్థమైపోయింది అనమాట. ఫాల్స్ అని అర్థమైంది అంటే నాకు నా కండిషన్లో ఒకటి ట్రూ వచ్చింది, మరొకటి ఫాల్స్ వచ్చింది. ఈ రెండింటి మధ్యలో నేను ఆర్ అనే ఆపరేటర్ పెట్టాను. నాకు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది? ఏం రావచ్చు? ట్రూ అని రావచ్చు. అంటే నాకు అప్పుడు ఏమొచ్చిందంటే ఆర్ అనే ఆపరేటర్ పెట్టినప్పుడు నాకు ట్రూ అనేది వచ్చేసింది అనమాట. ఓకేనా? ఇది ఒక్కసారి మనం ఏం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒక్కసారి ప్లే అరౌండ్ చేసి వచ్చాను. ఓకేనా? నేనేం చేశానంటే ఒక వాల్యూ నేను 2<3 అని ఒక వాల్యూ తీసుకున్నాను. అలానే మరొక వాల్యూ ఏం తీసుకున్నానంటే బులియన్ వాల్యూ కాకుండా ఈసారి నేను ఇంకోటి వేరే తీసుకున్నాను అనమాట. ఏమని తీసుకున్నా అంటే ఏంటిది నాన్న రెండో వాల్యూ? 2 అని తీసుకున్నాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందనేది చూద్దాం. ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమని వచ్చిందంటే ట్రూ అని వచ్చింది. అంటే ఎందువల్ల వచ్చింది అనేది మీ అందరికి అర్థమైపోయినట్లే? ఓకే. అలానే మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆర్ అనే ఆపరేటర్ పెట్టినప్పుడు కోడ్లో మనం చేసింది ఏంటంటే ఆర్ పెట్టినప్పుడు కోడ్ ఎలా రన్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. ఓకే. ఇప్పుడు ఆర్ అనే ఆపరేటర్తో మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3<2 అని ఒక వాల్యూ ఉంది, అలానే 2<1 అని ఒక వాల్యూ ఉంది. మధ్యలో ఆర్ అని పెట్టానుకో నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? ఫాల్స్ వస్తుంది సార్. ఫాల్స్. ఎందుకు అనేది చూద్దాం. ఎందుకంటే 3<2 అంటే ఏంది? 3 అనే నెంబర్ 2 అనే నెంబర్ కంటే చిన్నది అని చెప్పాను, అది ఫాల్స్. 2<1 అన్న 2 అనే నెంబర్ 1 అనే నెంబర్ కంటే చిన్నది అని చెప్పాను అనమాట, ఫాల్స్. అంటే రెండు ఫాల్స్ స్టేట్మెంట్ మధ్యలో ఆర్ అనే ఆపరేటర్ పెట్టానుకో
అప్పుడు నాకు ఏమని వస్తుంది అంటే అవుట్పుట్ ఫాల్స్ అని మాత్రమే వస్తుంది అని మనకు తెలుసు కదా. ఇదే ఒక్కసారి మనం ఏం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే. ఇక్కడ నేనేం చేశాను అంటే 4 అని పెట్టుకున్నాను. 4 అని పెట్టేసుకొని నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమని వచ్చిందంటే ఫాల్స్ అని వచ్చేసింది. ఓకేనా? ఓకే. అలానే వన్ మోర్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఓకేనా? ఓకే. ఒక కండిషన్ ఉందన్నమాట. ట్రూ అనే ఒక వాల్యూ ఉంది, అలానే ఫాల్స్ అనే మరొక వాల్యూ ఉంది. ఈ రెండింటి మధ్యలో ఆర్ అనే ఆపరేటర్ పెట్టాను, నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? మీ అందరికి తెలుసు కదా ట్రూ అని వస్తుందని, మనం తెలుసుకుందాం. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటిదంటే 3<2 అని ఒకటి రాశాను, అలానే 2 ≠ 1 అని పెట్టాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? ఆర్ అనే ఆపరేటర్ పెట్టాను అంటే మంచిది. ట్రూ వస్తుంది సార్. ట్రూ అని వస్తా. ఎందుకు చూద్దామా? ఎందుకంటే 3<2 అంటే దాని మీనింగ్ ఏంటంటే 3 అనే అది అబద్ధం కదా, ఫాల్స్ నేను చెప్పిన కండిషన్. అలానే 2 ≠ 1 అంటే 2 అనే నెంబరు 1 అనే నెంబర్ 2 సమానం కాదు అని చెప్పాను, అది ట్రూ. అంటే ఒక ఫాల్స్ స్టేట్మెంట్, ఒక ట్రూ స్టేట్మెంట్ ఉంది. వాటిల్లో ఆర్ అనేది పెట్టామనుకో అప్పుడు నాకు ఏమని వస్తుంది అంటే ట్రూ అనే వాల్యూ అనేది అవుట్పుట్ లో రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఓకేనా? దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? సో ఈ రోజు చెప్పిన సెషన్లో మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ ఏంటి అంటే లాజికల్ ఆపరేటర్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఓకేనా? వాటిల్లో ఏం చెప్పానంటే అండ్ అనే ఆపరేటర్, ఆర్ అనే ఆపరేటర్ గురించి మనం తెలుసుకున్నాం అనమాట. వీటిలో లాజికల్ ఆపరేటర్ ఎప్పుడు చెప్పాము? మనం ఒక కోడ్ రాసేటప్పుడు బులియన్ వాల్యూస్ని కనుక ఉంటే ఆ బులియన్ వాల్యూస్ని కంపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే లాజికల్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఈ లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేసి పైథాన్ ప్రోగ్రామ్ కనుక రాసామనుకో మనకు అవుట్పుట్లో ఏమొస్తుందంటే బులియన్ వాల్యూస్ వస్తాయి. ట్రూ ఆర్ ఫాల్స్ అనే వాల్యూస్ వస్తాయి అన్నమాట. అంటే ఆ వాల్యూస్ ద్వారా మనం చేసిన ఎక్స్ప్రెషన్ అనేది ఎలా వచ్చింది అనేది తెలుసుకుంటా ఉండొచ్చు అనమాట. వాటిలో ఒక అండ్ అనే ఆపరేటర్ని, ఆర్ అనే ఆపరేటర్ని అప్లై చేసేటప్పుడు దాని రూల్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి అనేది చెప్పాను అనమాట. అండ్ అనే ఆపరేటర్ కనుక మనం యూజ్ చేసామనుకో ఒక ప్రోగ్రాంలో ఓన్లీ ట్రూ అనే కండిషన్స్ ఉన్నప్పుడు అండ్ ఆపరేషన్ ఏమవుతుందంటే ట్రూ అయింది, మిగతా అన్ని కండిషన్లో ఏమైందంటే ఫాల్స్ అయిందని అర్థమైపోయింది. అలానే ఆర్ అనే ఆపరేటర్ పెట్టామనుకో మనం తీసుకున్న కంపేర్ చేసే వాల్యూస్ రెండు ఫాల్స్ అయినప్పుడే ఫాల్స్ అని వస్తుంది, రిమైనింగ్ అన్నింటిలో ఏమని వస్తుందంటే ట్రూ అని వస్తుందని మీ అందరికీ అర్థమైపోయింది. అలానే మూడో లాజికల్ ఆపరేటర్ గురించి చూద్దాం. మూడో లాజికల్ ఆపరేటర్ వచ్చేసరికి దాన్ని ఏమంటారంటే నాట్ ఆపరేటర్ అని పిలుస్తాం అనమాట. ఈ ఆపరేటర్ ఎలా యూజ్ చేస్తామని చూద్దాం. ఇప్పుడు దాకా మీరు ఏం చేశారంటే ఓన్లీ 2 నెంబర్స్ని కంపేర్ చేయడం అనేది చేసేసారనమాట. ఓన్లీ 2 నెంబర్స్ని కంపేర్ చేసేటప్పుడు మనం ఏం చేసామంటే 2 వాల్యూస్ని కంపేర్ చేసేటప్పుడు మనం ఏం చేసామంటే అండ్ అని, ఆర్ అనే ఆపరేటర్ సహాయంతో కంపేర్ చేస్తాం. అలా కాకుండా ఓన్లీ సింగిల్ బూలియన్ వాల్యూస్ని కంపేర్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక సింగిల్ బూలియన్ వాల్యూని కంపేర్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే నాట్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు నేనేం చేశానంటే ఒక కండిషన్ లోపల నేనేం చేశానంటే నాట్ ట్రూ అని పెట్టాను అనమాట. అంటే ఏ అంటే దాని మీనింగ్ ఏంటంటే వాల్యూ, నాట్ అని రాసి దాని పక్కన ఒక బులియన్ వాల్యూ ఇచ్చాను. ఏమని ఇచ్చాను? ట్రూ అని ఇచ్చాను అనమాట. అలా ఇచ్చాను అంటే అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే ఫాల్స్ అని వస్తుంది అనమాట. ఓకేనా? అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే నాట్ అనే ఆపరేటర్ పెట్టి దాని పక్కన వాల్యూ వచ్చేసరికి నేనేం చేశానంటే ఫాల్స్ అని ఇచ్చాను అనుకో అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే ట్రూ అని వస్తుంది అనమాట. అంటే ఒక బూలియన్ వాల్యూని నాట్ అనే ఆపరేటర్తో కనుక అప్లై చేశాను అనుకో అప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది మీరు అందరూ కూడా నేర్చుకున్నారనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ నాట్ అనే ఆపరేటర్ని ఇంకొంచెం బాగా నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. దాంట్లో ఎగ్జాంపుల్ నెంబర్ 1 ప్రింట్ ఆఫ్ నాట్ ఆఫ్ ఫాల్స్ అని రాశాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? ఎనీబడి కెన్ గెస్? ట్రూ. అంటే ఒకసారి చూసేద్దాం. ఓకే. ప్రింట్ ఆఫ్ నాట్ అనే ఆపరేటర్ వాడుతున్నాను. ఎక్కడ వాడుతున్నాను? ట్రూ అనే ఒక కండిషన్ ముందు పెడుతున్నాను అనమాట. ట్రూ అని పెట్టాను. ఇప్పుడు నేను ప్లే అరౌండ్ చేసి చూసాను, అప్పుడు నాకు ఏమని వచ్చిందంటే అవుట్పుట్ ఫాల్స్ అని వచ్చేసింది అనమాట. ఓకేనా? అలానే నేను ఇక్కడ ఏం చేశానంటే ట్రూ తీసేసి ఒక ఎక్స్ప్రెషన్ అనేది నేను ఏం చేశానంటే ఫాల్స్ అనే ఒక వాల్యూ ముందర నాట్ అనే లాజికల్ ఆపరేటర్ కనుక యూజ్ చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే ట్రూ అని వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం.
మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే 2<1 అనే ఒక వాల్యూ ఉంది. ఆ వాల్యూ ముందర నాట్ అనే ఆపరేటర్ కనుక పెట్టాము అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? ట్రూ సార్. ఏమని రావచ్చు అనేది చూద్దాం. ఏమని రావచ్చు అంటే ఇక్కడ తీసుకుంటాం. నాకు ఒక వాల్యూ ఏముంది? 2 అనే ఒక వాల్యూని అలానే నేను ఏం చేస్తాను అంటే కంపేర్ చేస్తాను. ఏ వాల్యూతో? ఒక 1 అనే వాల్యూతో కంపేర్ చేశాను. ఆ కంపేర్ చేశాను కాబట్టి ఆ కంపారిజన్ అనేది ఏంటిది చూద్దాం. 2<1 అంటే లెఫ్ట్ సైడ్ నెంబర్ చిన్న లెఫ్ట్ దాన్ అనేది పెట్టానంటే దానికి మీనింగ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ నెంబర్ చిన్నదైనప్పుడే అది ట్రూ అయిందని గుర్తుపెట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ది పెద్దది కాబట్టి నేను తీసుకున్న కండిషన్ అనేది తప్పు. ఆ కండిషన్ ముందర నేను ఏం చేశాను అంటే నాట్ అనే లాజికల్ ఆపరేటర్ పెట్టాను అంటే అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే ఏమని వస్తుంది అంటే ట్రూ అని వస్తుంది అనమాట. అంటే అప్పుడు నాకేమొచ్చింది? ఇలా రాసినప్పుడు నాకు అవుట్పుట్ ట్రూ అని వచ్చింది అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే నేను రాసిన ఎక్స్ప్రెషన్ని కన్సిడర్ చేయబాకరా బాబు, అంటే రైట్ రాసానుకో దాన్ని కన్సిడర్ చేయబాక, రాంగ్ రాస్తే దాన్ని కన్సిడర్ చేయరా బాబు అని చెప్పడానికి చెప్తాను అనమాట. ఓకేనా? ఓకే. నేను ఆ రాసిన ఏ ఎక్స్ప్రెషన్ని తీసుకోబాకరా అని చెప్తారనమాట. ఓకే. అలానే మరొక వాల్యూ చూద్దాం. 2<3 అనేది ఒక వాల్యూ తీసుకున్నాను. ఆ వాల్యూ ముందర నేను ఏం చేశాను అంటే నాట్ అని పెట్టాను. అలా పెట్టినప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? ఫాల్స్. ఓకేనా? ఓకే. అప్పుడు నాకు అవుట్పుట్ ఏమని వచ్చిందంటే ఫాల్స్ అని వచ్చేసింది. ఇదంతా మీ అందరికీ తెలుసు కాబట్టి ఓకే. అలానే మరొక ఎగ్జాంపుల్ తీసేసుకుంది. మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఒక ఎక్స్ప్రెషన్ ఉందన్నమాట. ఏమని ఉందంటే ప్రింట్ ఆఫ్ 4<5 అని ఉంది. అండ్ అని పెట్టేసి మరొక వాల్యూ పెట్టాను. నాట్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అని ఉంది. ఈ లాజికల్ ఆపరేటర్కి అవుట్పుట్ ఏం కంప్యూటర్ ప్రింట్ చేయొచ్చు? ఫాల్సా? చూద్దాం. 4<5 అంటే ఏంటి? 4<5 అనే ఒక వాల్యూ తీసుకున్నాం అంటే దాని మీనింగ్ ఏంటిది? కండిషన్ ట్రూ సార్. 4 అనేది రైట్. అంటే ఆ కండిషన్ వెనక నుండి వద్దాం, లెఫ్ట్ సైడ్ నుండి వద్దాం. 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అంటే ఏంటిది? 1 అనేది 1కి సమానం కాదు అన్నాను. అది ఫాల్స్ కదా, అంటే ఫాల్స్ అనే స్టేట్మెంట్ అని అర్థమైంది. ఆ ఫాల్స్ ముందర నేనేం పెట్టాను? నాట్ పెట్టాను. అంటే నాట్ టు ఫాల్స్ పెట్టాను, దాని మీనింగ్ ఏంటి? నాట్ టు ఫాల్స్ పెట్టాను, దాని మీనింగ్ ఏంటి అంటే ఏమైంది? ట్రూ అని నీకు తెలుసు అనమాట. అలానే రెండో ఎక్స్ప్రెషన్లోకి వెళ్దాం. 4<5 అంటే దాని మీనింగ్ ఏంటి? 5 కంటే 4 అనేది చిన్నది అని చెప్పాను, అంటే అది ట్రూ. అంటే నేను తీసుకున్న రెండు కండిషన్స్ ఏమైంది? ట్రూ వచ్చేసింది. రెండు ట్రూల మధ్య నేనేం పెట్టాను? అండ్ అనే ఆపరేటర్ పెట్టాను. అండ్ అనే ఆపరేటర్ పెట్టాను నాకు అవుట్పుట్ ఏం రావాలి? ట్రూ అని వస్తుంది అనమాట. అంటే ఎలా ఏంది అనేది ఒకసారి చూద్దామా? ఓకే. నాకు ఒక వాల్యూ తీసుకున్నాను. ఏంటిది? 4<5 అని తీసుకున్నాను ఒక కోడ్లో. అలా నేను ఇక్కడ అండ్ అని పెట్టేసి ఇంకోటి ఏం చేశానంటే నాట్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే 1 నాట్ ఈక్వల్ అంటే అర్థం కావడానికి కొంచెం ఈజీ రాసుకున్నాను. 1 అని పెట్టాను. ఇప్పుడు నేను అండ్ అనే ఆపరేటర్తో పర్ఫామ్ చేసాను ఏమొస్తుందో చూద్దాం. దీని మీనింగ్ ఏంటి? 4<5 అంటే ఈ కండిషన్ రైటా రాంగా చెప్పండి. ఓకే. అలానే మధ్యలో అండ్ అని పెట్టాను. దీని మీనింగ్ చూద్దాం. నాట్ ఇక్కడ వచ్చేసి 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అన్నాను. అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ కంపేర్ చేశాను. ఈ వాల్యూ సేమే బట్ నాట్ ఈక్వల్ టు అన్నాను. అంటే ఈ రెండు సేమ్ కాదు అని చెప్పాను కండిషన్. అంటే ఇదేంటి? నేను చెప్పిన కండిషన్ ఫాల్స్ కదా, అనుకుని ఎఫ్ అని పెట్టుకున్నాను. నాట్ ఆఫ్ ఎఫ్ అంటే ఏమైంది? నాట్ ఆఫ్ ఫాల్స్ అంటే ఏమైంది? ట్రూ. అంటే నాకు ఒక కండిషన్ ట్రూ ఉంది, మరొక కండిషన్ ట్రూ ఉంది. రెండింటి మధ్యలో నేను ఏం చేశాను? అండ్ అనే ఆపరేటర్ పెట్టాను. అప్పుడు నాకేం వాల్యూ వస్తుంది? అవుట్పుట్ ట్రూ అని వస్తుంది అనమాట. ఇప్పుడు నేను కూడా ఏం చేద్దామంటే ఇదే అవుట్పుట్ని ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ప్లేయర్ రోడ్ చేసి వద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు నా దగ్గర కండిషన్ ఏమనింది? 4<5 అని ఒక వాల్యూ ఒక కండిషన్ ఒక వాల్యూ ఉంది. దాని మధ్యలో నేనేం చేశానంటే అండ్ అనే ఆపరేటర్ని పెట్టాను. పెట్టేసిన తర్వాత నేనేం చేశానంటే మరొక వాల్యూ తీసుకున్నాను. అదేంటిది అంటే నాట్ అని పెట్టేసి దాని ముందర నేనేం చేశానంటే 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అని పెట్టేసి మరొక కండిషన్ తీసేసుకున్నాను అనమాట. తీసేసుకొని నేనేం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూశాను అనమాట. అప్పుడు ఏమైంది అనేది చూశాను. అప్పుడు నాకేమో వచ్చింది అంటే అవుట్పుట్ ట్రూ అని వచ్చింది. ఎలా కంప్యూటర్ రీడ్ చేసింది అనే దాని గురించి మీ అందరికీ కూడా చెప్పాను అనమాట.
అంటే మీరు ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్ రాసుకునేటప్పుడు, ప్రోగ్రామ్స్ నేర్చుకునేటప్పుడు మీరందరూ కూడా ఏం చేయాలంటే పెన్ను పేపర్ తీసేసుకొని ఆ ఎక్స్ప్రెషన్ని అర్థం చేసేసుకొని ఆ కంప్యూటర్ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది 1-2 సార్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు ఏమర్థమైందంటే ఈజీగా చూడగానే మీరు అవుట్పుట్ అనేదాన్ని గెస్ చేసుకోగలరు అనమాట. ఓకేనా? ఓకేనా. దీంతో మనం ఈ రోజు సెషన్లో మనం ఏమేమి నేర్చుకున్నామంటే అండ్ అనే ఆపరేటర్ని యూజ్ చేసాం, ఆర్ అనే ఆపరేటర్ని యూజ్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాం, అలానే నాట్ అనే ఆపరేటర్ని కూడా యూజ్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాం. అండ్ అనే ఆపరేటర్ని ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే రెండు మనం కంపేర్ చేసే బూలియన్ వాల్యూస్ రెండు ట్రూ అనేది ఉన్నప్పుడు మాత్రమే అండ్ అనే ఆపరేటర్ ఏం చేస్తుందంటే ట్రూ అనే అవుట్పుట్ ఇస్తుంది. రిమైనింగ్ అన్ని పర్పస్లు ఏం చేస్తుందంటే ఫాల్స్ ఇస్తుంది అని తెలుసుకున్నాం. అలానే మనం కంపేర్ చేసే బూలియన్ వాల్యూస్ ఏమవ్వాలి అంటే ఫాల్స్ అని ఉన్నప్పుడు వాల్యూస్ని కంపేర్ చేస్తే ఆర్ అనే ఆపరేటర్తో కంపేర్ చేస్తే ఫాల్స్ అని వస్తుంది. రిమైనింగ్ అన్ని పర్పస్లో ఏం చేస్తుందంటే ట్రూ అని ఇస్తుంది అనేసి గుర్తుపెట్టుకున్నాం. అలానే నాట్ అనే ఆపరేటర్ని ఇప్పుడు యూజ్ చేస్తామంటే మనం తీసుకున్న ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది ఫాల్స్ అనే బులియన్ వాల్యూ ముందల నాట్ అనే ఆపరేటర్ పెడితే ట్రూ అని వస్తుంది. ట్రూ అని బులియన్ వాల్యూ ముందల నాట్ అనే ఆపరేటర్ పెడితే అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే అవుట్పుట్ ఫాల్స్ అని వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అన్నమాట. దీంతో మనకి ఏమైందంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేసామంటే లాజికల్ ఆపరేటర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేసామంటే ఈజీగా నేర్చుకోవడం అనేది జరిగిపోయింది అన్నమాట. వీటిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయో? ఎనీబడి హ్యావ్? ఓకేనా. టుమారో మనం ఏం చేద్దామంటే ఈ లాజికల్ ఆపరేటర్ మీద మనం ఏం చేద్దామంటే ఒక క్వైరీ తీసేసుకొని ఆ క్వైరీని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి టుమారో సెషన్లో నేర్చుకుందాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై.